నామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిచిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహదా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుగావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిం ఆనతోస్మి. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురగో రసికాః. భువి భావుకాః. శ్రీ కైవల్యపదంబు చేరుటకునై చింతించదం లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విల్ల సదృగ్జాల సంభూత నానాకంజాత భవండ కుంభకు మహానందాంగన డింభకు శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదం. సమస్త సన్మంగళాన్ని సంతు. అద్వితీయమైన ద్వితీయ దివస కార్యక్రమంలో కూడా అడుగుపెట్టేశాము. మహావేగంగా వెళ్ళిపోతున్నది కాలం. ఏళ్లు గడిచిపోతున్నాయి, యుగాలు వెళ్ళిపోతున్నాయి. కన్ను మూసి తెరిచేలోపు మన వయస్సే మారిపోతుంది. అందుకే ఒక్కొక్క నిమిషం అంటే రెప్పపాటు అని అర్థం సంస్కృతంలో. ఇంగ్లీష్లో నిమిషం దిక్కుమాలి వేరే మినిట్ అంటే రెప్ప అలా మూసి మళ్ళీ తెరిచేలోపు మన ఆయుర్దాయం మారుతుంది. ఆ విషయం మనం పట్టించుకోక కాలం గడిచించక్క నాకు పుట్టినరోజు వచ్చింది అనుకుంటున్నాంట. ఒక ఏడాది గడిచింది అంటే ఒక ఏడాది యముడికి దగ్గర గడుతున్నాం. నిత్యం సన్నిహితో మృత్యు. సంవత్సరం గడిచే కొద్దీ మన ఆయువు తగ్గడం వల్ల
అసలే మృత్యుదేవత ఎప్పుడు మన పక్కనే ఉంటాడు. మన పక్కన కూర్చున్న సుశర్మ గారు డాక్టర్ గారు కాదు, గుర్తుపెట్టుకోండి. మన పక్కన ఎప్పుడు అదృశ్య రూపంలో ఉంటాడట ఓ మహానుభావుడు, ఆయనే మృత్యువు గారు. మృత్యువుని కూడా మన భృత్యువుని చేసుకోవాలంటే ఇదిగో ఈ భాగవతాన్ని ఆశ్రయించాలి. అటువంటి వాడికి పునర్జన్మ ఉండదు. అందుకే సూత మహర్షి, సౌనకాది ఋషులు నైమిషారణ్యంలో భక్తితో అడిగారు. ఆయన తాపసుడని, వినయవంతుడని, అఖిల విజ్ఞాన పురాణేతిహాస కోవిదుడని చెప్పుకున్నాం. అటువంటి వాడిని అడిగితే లాభంగా, ఏమీ తెలియని వాడిని అడిగితే దొందే దొందప్ప అవుతాయి. కాబట్టి తెలుసున్న వాడిని వాళ్ళు అడిగారు, సోత మా అదృష్టం వల్ల నువ్వు మాకు లభించావు. గురువులకి కొన్ని లక్షణాలు ఉంటాయి. కొన్ని ఎన్ని రహస్యాలున్నా అవి ఇతరులకి చెప్పకూడనివైనా ఒక్కొక్కసారి ఆ రహస్యం చెప్పడం వల్ల వీడికంటే వాడు గొప్పవాడవడం, లేకపోతే వీడు కొంపముంచడం కూడా చేస్తారు శిష్యులు అందరూ. అయినా ప్రియ శిష్యులకి పరమ రహస్యాలు చెబుతూ ఉంటారట. గురువులు ప్రియ శిష్యులకు పరమ రహస్యములు తెలియపలుకుదురు, అచల స్థిర కళ్యాణం వెయ్యది. మేము అడుగుతున్నాం. అడగడానికి గల కారణం, మేము నీకు ప్రియ శిష్యులం, నువ్వు మాకు సరి అయిన సమర్థుడివైన అన్ని తెలిసిన గురువులు. గురువులు ప్రియ శిష్యులకి చెప్పరాని రహస్యాలు కూడా వివరించి చెబుతూ ఉంటారు. పరమ రహస్యాలు కూడా తెలియపలుకుదురు. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే, మానవులకి కళ్యాణం అంటే శుభం ఎలా కలుగుతుంది? మామూలు శుభాలు ఎలా కలుగుతుంటే ఏదో 10 రూపాయలు రావాలంటే రావచ్చు, ఓ ఎకరం పొలం కొనవచ్చు, లేదో 100 రూపాయలు ఇచ్చి ఎకరం పెరగచ్చు. ఈ కళ్యాణములు కాదు. లేదా ఎవడో ఒకడు దారిలో కనపడి అలా చెయ్యొప్పగానే బొట్లో పడిపోయి పెళ్లి చేసుకోవచ్చు. ఆ కళ్యాణాలు జరగచ్చు. శాశ్వత కళ్యాణం, అపమృత్యు భయం లేని కళ్యాణం, మోక్షం లభించేది, అది నిజమైన కళ్యాణం. ఆ కళ్యాణం మానవులకి ఎలా వస్తుంది అది మాకు చెప్పు. అసలు మాకు కలియుగం అంటే భయం. ఈ కలియుగంలో ఉన్నన్ని అవలక్షణాలు ఇంకెక్కడా లేవన్నారు వాళ్ళు. కలియుగం అంటే భయం కొద్దే వ్యాసుడు భాగవతం రాశాడు, పోతన కూడా భాగవతం రాశాడు తెలుగులో. దీనికోసం కలియుగం కోసం రాసుకున్నాడు ప్రత్యేకంగా. వర గోవింద కథా సుధారస మహావరుషోరు ధారాపరం పరలంగాక. ఈ సంసారం ఒక దావాగ్నిట. అగ్ని అల్లా, దావాగ్ని అన్నారు. అడవి తగలబడిపోతున్నప్పుడు పుట్టే అగ్ని ఉందే, ఆ అగ్నిని ఏమంటారు? దావాగ్ని. అడవి తగలబడితే ఇప్పటికి కూడా అమెరికాలో చూస్తున్నారు వాళ్ళు ఆపలేక. కాలిఫోర్నియా మొత్తం కాలిపోయింది ఒకసారి. 3 ఏళ్ళు 2 ఏళ్ళు పట్టింది అగ్ని ఆపడానికి. అంత భయంకరమైంది అది. ఈ సంసారం అంతటి దావాగ్ని అంటున్నాడు పోతన గారు. వర గోవింద కథా సుధారస మహావరుషోధారా పరం పరలంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాయానురక్తిల్ ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహ జనుసంభావితాలేక దుస్తర గంభీర కఠోర కల్మష కనద్దావానలం వారునే. ఎంత అద్భుతమైన పద్యం చెప్పాడు ఆయన. దాటడానికి వీలు కాదు. అడవిలో ఇరుక్కుపోయాం, చుట్టూతో అగ్ని వచ్చేస్తుంది, అన్ని చెట్లే కాలిపోతున్నాయి. ఇప్పుడు వీడు బయటికి వెళ్ళలేడు. ఎందుకని? ఎటు పెడదామంటే అక్కడ చెట్లన్నీ కాలిపోతున్నాయి, చెట్టపాట. అందుకే దుస్తర, తరింపడానికి, దాటడానికి వీలు కాదు. గంభీర, మంచి లోతు, చిక్కగా ఉందన్నమాట అడవి. ఇక్కడ లోతు అంటే చెరువు లోతని కాదు. ఆ అడవి ఎటు చూసినా పెరిగిపోయి ఉంది. కఠోర, ఆ అగ్ని కూడా భరించడానికి వీలు కాదు. ఒక్కోసారి వేడి ఉంటుంది, ఆ వేడి తట్టుకోలేము. మళ్ళీ అక్కడ ఏసీ పెట్టినా కూడా తట్టుకోలేము ఒక్కోసారి. కనద్దావానలంబారుని ధగ 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 అగ్నిజ్వాలలతో పైకి లేచిపోతున్న, విస్ఫులింగాలు కమ్ముతున్న దావాగ్ని ఈ సంసారం అనే సముద్రం. సంసారం అనే ఒక భయంకరమైన కష్టం. ఇది అగ్నితో పోల్చారు. సాధారణంగా సముద్రం అంటాం, అది వేరే విషయం. కానీ ఈసారి అగ్ని అన్నాడు ఆయన, దావాగ్ని అన్నాడు. ఈ అగ్ని చల్లారదు, ఇందులోంచి బయటికి రాలేము.
ఒక్కసారి అందులోకి వెళ్ళామా కాలి బూడిదవ్వడం తప్ప మానవుడు మరొక విధంగా అందులోంచి బయటికి రాలేడు. సరే అడుగు పెట్టేశాం, అడవిలోకి వచ్చేసాం, కాలిపోతోంది. ఇప్పుడు అడుగు పెట్టాక వెనక్కి రాలేగా, ఏం చెయ్యాలి? దానికి సులభమైన మార్గం చెప్పారు. గోవింద గోవింద అంటూ ఆయన తలుచుకుంటూ ఆయన కథని పద్మాకర్ గారు లాంటి వాళ్ళు చెబుతూ ఉంటే శ్రద్ధగా వింటే ఈ శ్రీకృష్ణుడి కథ ఒక పెద్ద అమృత వర్షం అట. ఏదో చిన్న చిటపట చిలుకులు రెండు పడితే అన్నారు. అది కూడా సామాన్యమైన చిన్న చితక వర్షం కాదు. అప్పుడప్పుడు వర్షం కురుస్తూ ఉంటుంది, రెండు చిలుకులు పడతాయి, తడుస్తాము అని కంగారు పడి ఇంట్లో కడతాం, ఈలోపు వర్షం అయిపోతుంది, ఏ మళ్ళీ పోవడం. అలాంటి చిన్న వర్షం వల్ల అగ్ని చల్లారుతుందా? అందులో దావాగ్ని. అందుకే ఏమంటున్నారు, మహావర్షోరుధారాపరం పరలంగాక. అది మహావర్షం ఎడతెరపి లేకుండా కురుస్తోంది. పైగా ఉరుధార, ధార అంటే చాలు, ధార అంటేనే చాలా వేగంగా వచ్చేది, కానీ ఉరుధార అంటే పెద్ద ధారలు అనమాట. ఏనుగు తన తొండంతో నీరు విడిచిపెడుతూ ఉంటే ఎంత వేగంగా నీరు కిందకు వస్తుందో అంత వేగంగా వచ్చేసే భయంకరమైన వర్షం. అది పరంపర, ఆగకుండా ఎడతెరపి లేకుండా కురుస్తూ ఉండదు వర్షం. వర్షం గంటలు గంటలు కురిస్తే అప్పుడు అడిగి ఏమవుతుంది? చల్లారిపోతుంది. మన సంసారం అనే దావాగ్ని శ్రీకృష్ణుడి కథ అనే భయంకర వర్షం వల్ల, ఎడతెరపి లేకుండా కురిసే వర్షం వల్ల, అమృత వర్షం వల్ల తప్ప లేకపోతే చల్లారదు. అంటే శ్రీకృష్ణుడి కథ తప్ప మానవుణ్ణి సంసార బంధం నుంచి విముక్తుణ్ణి చేసే మరొక దివ్య ఔషధం లేదు. అంత గొప్పది అన్నాడు పోతన గారు అనుభవించి. ఎందువల్ల అంటే కలియుగంలో మానవుల లక్షణాలు అలా ఉంటాయి. ఈ కలియుగంలో మానవులు ఎలా ఉన్నారు? అలసులు. మొట్టమొదటి లక్షణం సోమరిపోతులు. 6:30కు ఉపన్యాసం అంటే 7ంటికి మెల్లిగా వస్తారనమాట. 5ంటికి రమ్మన్నాం అనుకోండి, 5ంటికి వస్తాం అని బొరగొక్కుంటూ లేచి ఉప్పు అని చుట్టముట్టించుకుని అన్ని అయ్యాక ఈలోపు 7ంటికి వచ్చారు ఉపన్యాసం అయిపోతుంది. నా కొట్టుడు కరెక్ట్గా ఏమో మొదలెట్టేస్తాడు కదా అంటాక. ఓహో అయిపోయిందండి, 7ంటికో 8ంటికో మెల్లిగా మొదలెడతారు అనుకున్నామండే, అప్పుడైపోయిందండి అంటారు. ఈ లోపు రెండే అంటే మళ్ళీ రెండే, ఇది రాదు, రమ్మంటే రాదు కదా. కాబట్టి ఇది పొరపాటును కూడా సోమరితనానికి మానవుడు తన జీవితంలో సందివ్వకూడదు. కానీ కలియుగంలో ఎక్కువ మంది మానవులు, ఇవన్నీ ఎక్కువ మంది మానవుల లక్షణం, సహజ లక్షణం. అది అల్లసులు, సోమరిపోతులు అంటారు. రెండవది మంద బుద్ధి బలులు. తెలివితేటలు బాగా తక్కువగా ఉంటాయి ఈ కలియుగంలో మానవులకి, బాగా తక్కువ అన్నమాట. పూర్వం అయితే అసలు పుస్తకం పెట్టుకునేవారా? అలా గురువుగా చెబుతూ ఉంటే కంఠస్థం చేసేటివి. ఇప్పుడు కలియుగంలో ఎల్కేజీ చదివేవాడు వీపుకి ఎంత బరువు మోసుకుంటూ అలా గూనొచ్చేసి అమ్మాయి అమ్మాయి ఇంటికి వచ్చి చతికిలు పడిపోయి ఇంకా తర్వాత చదవడం, అలా టీవీ పుచ్చుకుని టిక్ టిక్ నొక్కుంటాడు. మా బాబాయ్ ఈ పుస్తకాలు మోసేసాడు అని ఇంటికి రాగానే మసాలా బజ్జి, మైసూర్ బజ్జి నోట్లో కుక్కుతారు. వీడు రాత్రికి టీవీ చూసి సిక్సర్ అని దిక్మాల్ సిక్సర్, వాడు ఎవడో సిక్సర్ కొట్టుకుని లక్షలు పొందుతాడు. వీడేముంది, సిక్సర్ చూసి లక్షలు పోయి త్వరగా పెట్టాట్లు ఎత్తుకుంటాడు. అయినా సరే పాప అలా చూస్తాడు. ఇది వీడి బతుకు. ఈ కలియుగంలో మానవుల రెండవ లక్షణం మంద బుద్ధి బలులు. తెలివితేటలు చాలా తక్కువ. అలసులు మంద బుద్ధి బలులు అల్పతరాయువులు. ఆయువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. మానవుడికి పరమాయువు లేదు అన్నారు. కృతయుగంలో మానవుడు 1,00,000 సంవత్సరాలు జీవించాడని ప్రమాణం ఉంది. దశరథుడు 60,000 సంవత్సరాలు జీవించాడు. రాముడు మొత్తం 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. కొంచెం జీవితం దాన్ని బట్టి ఆలోచించండి. 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ భ్రాతృభి సహిత శ్రీమాన్ రామో రాజ్యమకారయత్ అంటోంది పట్టాభిషేకం. 10 వర్ష సహస్రాణి అంటే 10,000 సంవత్సరాలు, 10 వర్ష శతాని చ అంటే 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు. వెరస ఎంత? 11,000 సంవత్సరాలు రాముడు సోదరులతో, సంపదలతో, ఆనందంతో, ఆయువుతో, ఆరోగ్యంతో రాజ్యపాలన చేశాడు. ఇక కృష్ణుడి దగ్గరకు వచ్చేసరికి గర్గ సంహిత ఏం చెబుతోంది? 128 ఏళ్ళు బతికాడు అంటోంది. ఇప్పుడు కలియుగంలో ఎవడు ఎంతకాలం బతుకుతాడో చెప్పగలమా?
వాడు బతికినంతకాలం బతికాడన్నారు తప్ప వీడు 100 ఏళ్ళు బతుకుతాడు, వీడు 50 ఏళ్ళు బతుకుతాడు అని ఎవరూ చెప్పలేరు. పాపం జ్యోతిష్కుడు తన జ్యోతిషంలో నేను 100 ఏళ్ళు బతుకుతానని రాసుకున్నాడు. ఆయన 150 ఏళ్ళు చచ్చిపోయాడు. ఆయన జాతకం ఆయనకి తెలియదు. ఏమిటి పద్మాగర్ జాతకం లేదా ఇంకోటి ఏం చెబుతాడు జాతకం అంచేత ఎవరి జాతకం చెప్పలేరు ఈ కలియుగంలో. ఏ క్షణంలో ఆయువు వెళ్ళిపోతుందో తెలియదు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పారు. అల్పతరాయువులు ఈ కలియుగంలో ఉగ్ర రోగ సంకలితులు. ఇవి కాకుండా మరో లక్షణం భయంకర రోగాలు. మనుష్యులకి, కుక్కలకి, నక్కలకి, ఆవులకి, మొక్కలకు కూడా రోగాలి. రాళ్లకు కూడా రోగంటే ఈ మధ్యనట్టు మరి రాళ్ళు కూడా పుచ్చిపోతున్నాయి అన్నారు. ఇంటికి కాంపౌండ్ వాల్ కట్టే దానికి రోగమే. కట్టిన 2 రోజుల కల్లా కాంపౌండ్ వాల్ బేటలు వచ్చేస్తుంది. కాంట్రాక్టర్ అంటాడు, లేదా మేస్త్రి అంటాడు, ఇప్పుడు అన్ని చోట్ల అలాగే వచ్చేస్తున్నాయండి అంటాడు. అది పెద్ద సమస్య. అంటే అన్నిటికీ రోగాలే. ఆ రోగాలు కూడా ఊరు పేరు ఉండవు వాటికి. ఓ దానికి మందేస్తే ఇంకో కొత్త రోగం వస్తూ ఉంటుంది. మందభాగ్యులు తరువాయి లక్షణం. ఐశ్వర్యం బాగా తక్కువగా ఉంటుంది. డబ్బులు కూడా తగ్గిపోతాయి. ఏదో ఉంటాయి పెద్ద డబ్బులు, ఏ సుఖం లేని డబ్బులు ఉంటాయి తప్ప నిజమైన ఐశ్వర్యం ఉండదు. ఆనంద ఐశ్వర్యం ఉందా? ఆరోగ్య ఐశ్వర్యం ఉంటుందా? సంతోషం అనే ఐశ్వర్యం ఉందా? గోధన్న గజధన్న వాజిధన్న ఔరు రతన్న ధన ఖాన్ జబ్ ఆవయి సంతోషిధన్ను సపదన్న ధూళి సమాన్ అని ఏనాడో తులసీదాస్ గారు చెప్పేశాడు. గోవులుండొచ్చు నీ దగ్గర, ఏనుగులుండొచ్చు. ఏనుగులు అంటే ఇప్పుడు టాటా సుమోలు, ఇన్నోవా కార్లు అవన్నీ ఉండవచ్చు. తవ్వేరా తవ్వలేదా అనే కార్లు ఈ మధ్యలో వచ్చాయి. అంచేత ఇవన్నీ ఉండవచ్చు కాక, గుర్రాలు ఉండొచ్చు కాక, ఇంకేవో రత్నాలు ఉండొచ్చు కాక, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండొచ్చు కాక, కొండలు ఆక్రమించవచ్చు కాక. కానీ ఒక్క సంతోషం అనే డబ్బు లేకపోతే ఎంత ధనం ఉన్నా ఈ డబ్బంతా ధూళితో సమానం. సంతోషం అనే ఒక్క డబ్బు వస్తే ఆ డబ్బు చాలన్నారు. ఆనందంగా ఉండాలి మనం. అది లేనప్పుడు ఏ డబ్బు ఉంటే లాభం ఉంది? ఎవడొచ్చి చంపుతాడో ఎవడేం వేస్తాడో అనే భయం. కాబట్టి అన్నిటికంటే అదే ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యం ఉండదు. అందుకే మందభాగ్యులు అన్నారు. సుకర్మములివ్యు చేయదాలరీ కలియుగమందు మానవులు. మంచి పని అనేది చెయ్యలేని ఈ కలియుగంలో మానవులు. ఎవరైనా చేస్తుంటే ఎందుకంటే హాయిగా సుఖ ఎలక్ట్రానిక్స్ పెట్టుకోక మీరు ఈ పనులన్నీ డబ్బులు తాగవేసుకుంటారు అని చేసేవాడిని వెనక్కి లాగుతారు కొంతమంది ఏదో రూపంలో. ఆ రూపాయి అంటే ఖర్చు పెట్టుకోవచ్చు కదా, ఆ రూపాయి పెట్టి సాంబార్ ఇడ్లీ తినచ్చు కదా, నెయ్యి వేసుకోవచ్చు కదా. సాంబార్ ఇడ్లీ కంటే దీంట్లో ఉన్న ఆనందం వాడు తెలియదు పాపం చేత. అంచేత సుకర్మములు చెయ్యని వారు. ఇది కలియుగంలో మానవుల లక్షణం. ఈ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడు ఏమిటం బొడవు ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఈ కలియుగంలో మానవులకి శాంతి ఎలా వస్తుంది, తేలికగా ఎలా వస్తుంది, అన్ని సుఖములు ఎలా కలుగుతాయి, ఆత్మకి బ్రహ్మానందం కలగడానికి ఏ మార్గం అవలంబించాలి మాకు చెప్పబోయే మునీశ్వర దయతో. సోత నిన్నే అడుగుతున్నాం. ఎందుకంటే నీకు గురు కటాక్షం ఉంది. ఇందులో ఒక గొప్ప మాట చెప్పాడు. సమతంతుల్లి పురాణ పంక్తులు ఇతిహాస శ్రేణులు ఉపన్యసింపుదువు అని. నీవు ఉపన్యాసాలు ఇతిహాసాలు అన్ని నిర్వహిస్తావు, పురాణాలు చక్కగా అందరికీ ఉపన్యసిస్తావు. ఎందుకంటే మీ గురువు గారు నీకు పుస్తకం అక్కర్లేకుండా మస్తకమే సమస్తంగా ఉండేలాగా అనుగ్రహించారు. నీకు అత్యద్భుత ధారణా శక్తి ఇచ్చారు. అందువల్ల నువ్వు అడిగినంత మాత్రం చేతనే సందేహాలు తీర్చగలిగే పరమ పౌరాణికుడివి. 1000 ఏళ్లు వర్ధిల్లు సోత. మాకు పురాణం చెప్పకూడదా? మమ్మల్ని ఆనందపరచకూడదా? అయ్యో, కలియుగం వచ్చి రావడంతో అమ్మ ధర్మదేవత ఎక్కడికి వెళ్ళిపోయిందో, భక్తి ఎక్కడికి వెళ్ళిపోయిందో, జ్ఞానం ఏమైపోయిందో, వైరాగ్యం ఏమైపోయిందో తెలియటం లేదు. అవి లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా ఎవరు నమ్మడంలా. మొగుడు పిల్లలు ఒకళ్ళొకరు నమ్మరు కలియుగంలో. అన్నదమ్ములు నమ్మరు, గురు శిష్యులు నమ్మరు. వాళ్ళు వీళ్ళని కాదు, అసలు పక్కవాడి నమ్మడు అనమాట. ఈ పక్కన కూర్చున్నవాడు చెప్పులు కాళ్ళకి వేసుకుని ఎందుకు ఉపన్యాసం వింటారంటే పక్కవాడు ఎవడెత్తుకుపోతాడో చెప్పులని పని మనకి.
అంత అవిశ్వాసంతో ఉంటారు. యౌవని అవతారమెల్ల లోకములకు సుఖమును వృద్ధియు సొరిదిజేయు. యౌవని నామంబు ఏ ప్రొద్దు నుడువంగ ఏ పార నైర్మల్య సిద్ధి కలుగు. ఒక మహానుభావుడున్నాడు, ఆయన అవతరించాడు. ఆయన అవతరించగానే సమస్త లోకాలకి సుఖం పెరిగింది, అన్ని రకాల సంపదలు పెరిగాయి. అభ్యుదయ పరంపరాభివృద్ధి అన్నమాట ఆయన పుట్టడం వల్ల. ఆయన కాళ్ళ నుంచి ఒక నది పుట్టింది, అదే గంగా నది. ఆ గంగా నదిని సేవింప నైర్మల్య సిద్ధి కలుగు. దాన్ని సేవిస్తే మనకి పవిత్రత వస్తుంది. గంగలో మునిగితే చాలు సమస్త దోషాలు తొలగుతాయి. ఆయన నామం చెవిలో చేరిస్తే భయపడి మృత్యువు పరువు నెట్టు. భయపడి మృత్యుదేవత పరువు పెడుతుంది. ఆయనే శ్రీకృష్ణుడంటే. కృష్ణ అంటే చాలు మృత్యుదేవత ఇక పక్కన నిలబడదు, పారిపోతుంది, హడావిడిగా పారిపోతుంది, తొందరపడి పారిపోతూ ఉంటుంది. వసుదేవ దేవ కులకు ఎవ్వడు తగినంచె తత్కథలల్ల వినగా ఎచ్చబుట్టెడు నెరిగింపు మిద్ద చెబిత. వసుదేవుడికి దేవకీదేవికి పుట్టిన మహానుభావుడు ఆయన. ఆ కృష్ణుడి కథ నీ ద్వారా వినాలి అని నా కోరిక. ఏం లోకంలో చాలా మంది ఉన్నారు కదా, వారిని అడగకుండా నన్నే ఎందుకు ఈ పురాణం చెప్పమంటున్నారు అని నీకు అనుమానం వస్తుందేమో. వద్దొద్దు, ఆ అనుమానమే అక్కర్లా. నీవు మాత్రమే అర్హుడవు. ఎందుకు? పౌరాణికుడికి కొన్ని లక్షణాలు ఉండాలి. మన్నాడవు చిరకాలము, కన్నాడవు పెక్కులైన గ్రంథార్థంబుల్, విన్నాడవు వినదగినవి, ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠి. నువ్వు చాలా కాలం జీవించావు, కొంత వయస్సు కూడా ఉన్నది. వయస్సుకి ఏముందిరే, తాడి చెట్టుకి పెరుగుతుంది, అది పెరుగుతుంది. మధ్య చెట్టు లేకుండా 1000 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ దానికంటే కావలసింది ఏమిటి? రెండవది అంటే కర్ణాటకు పెక్కులైన గ్రంథార్థంబులు. ఎన్ని గ్రంథాలు చదివావు, చదివి అందులో ప్రతి పదాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నావు. చదవడం ఒక ఎత్తు, చదివేస్తారు కొంతమంది పద్యాలు టేప్ రికార్డు లాగా. దానికి అర్థం చెప్పమంటే ఈ ఉండు ఆలోచిస్తున్నానంటాడు. ఈ ఆలోచించేలో కాలం వెళ్ళిపోతుంది. కాబట్టి గ్రంథములు చదవడం, వాటిని చాలా తేలికగా అర్థమయ్యే రీతిలో చెప్పాలి. తేలిక అర్థం అవ్వాలట, అది నియమం. అలా అర్థం చదివి తెలిసి చెప్పగలిగిన వాడు. విన్నాడవు వినదగినవి. ముందు వినాలి, వింటే తర్వాత ఉపన్యాసం చెప్పగలుగుతాం. వినడం మానేసిన వాడు చెప్పలేడు. నువ్వు ఎంతో మంది పెద్దలు వచ్చి చెబుతూ ఉంటే శ్రద్ధాశక్తులతో కింద కూర్చుని నియమనిష్టలతో విన్నావు. పెద్దలతో ఉత్తమ గోష్ఠిలో ఉన్నావు. అది కూడా సత్సంగం అంటే చాలా గొప్పతనం. సత్సాంగత్యం చేశావు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల భక్తి. అది దానివల్ల జీవన్ముక్తి. అంచేత సత్సాంగత్యం చేశావు. అందుకని నిన్ను అడుగుతున్నాము. ఎందుకు? మాకున్నది ఒకటే కోరిక, మొగమాటం లేకుండా అడిగేస్తున్నాం. మాకు భాగవతమే వినాలి అని కోరిక ఉన్నది. ఎందుకని? ఆ భాగవతంలో మహామహిమ ఉన్నది. భాగవతంలో సమస్త సృష్టి ధర్మం ఉన్నది. సత్యం పరం ధీమహి అని గాయత్రి మంత్రం, అసలు మూల గాయత్రిది. ఇది మత్స్య పురాణంలోని గాయత్రి మంత్రం. ఇట్లు సత్యం పరం ధీమహి అని మత్స్య గాయత్రి మంత్రంబును అధికరించి అధ్యాత్మ విషయ మనీషంబును కార్యకారణ వర్గంబును ఎందుండు అదే భాగవతంబు. వృత్రాసుర వదం వెందుండు అదే భాగవతంబు అన్నారు. అసలు భాగవతానికి ఒక నిర్వచనం చెప్పారు. భాగవతం అంటే దానికి కూడా ఒక డెఫినేషన్ ఉంది. సత్యం పరం ధీమహి, అన్నిటికంటే గొప్పది సత్యం. ఇంకంతకంటే మరొకటి లేదు. ఈ సృష్టి మొత్తం సత్యం మీద ఆధారపడి ఉన్నది. సృష్టి సత్యం. సత్యం ఉంటేనే సృష్టి నిలబడుతుంది. ఆ సత్యాన్నే ధ్యానం చేస్తున్నాను అని చెబుతున్నది గాయత్రి మంత్రం, మత్స్య గాయత్రి.
ఆ మత్స్యగాయత్రి మంత్రాన్ని బాగా లోకంలో వ్యాపింపచేసి దాన్ని ఆసరాగా తీసుకుని ఈ భాగవతం రాశారట. అంటే ఇంతకీ భాగవతం యొక్క ప్రధాన ధర్మం ఏమిటి? భగవంతుని కంటే సత్యం మరొకటి లేదు. ఈ సృష్టి మొత్తం సత్యం మీద ఆధారపడి ఉంది. అన్నిటికీ అబద్ధాలు ఆడకూడదు. ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావంటే నేనండి ఎక్కడో చోట ఉన్నానండి. ఎక్కడో చోట ఉంటే ఇంక ఎందుకు? సుస్పష్టంగా నేను ఉండరాజవరంలో ఉన్నా, లేకపోతే తణుకులో ఉన్నా, నేను ఇడ్లీ తింటున్నా చెప్పచ్చు. తత్వం ఉంది. ఇడ్లీ తింటానంటే వాడు పరిగెత్తు వచ్చి ఏలూరు నుంచి ఇడ్లీ తింటాడా? తింట కదా. అంచేత సత్యమే పలకాలి. సత్యం కంటే మరొకటి లేదు. ఇది ధర్మము. ఈ ధర్మమును స్థాపించి వృత్రాసుర వధ కథ ఎందులో చెప్పబడి ఉందో అది భాగవతం. భగవతః యదం భాగవతం. భాగవతం అంటే ఇది భగవత్ సంబంధమైనది. ఇందులో భగవంతుడిని ప్రతిపాదించారు. భగవంతుడంటే మళ్ళీ ఎవరు అంటే ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం వర్గో భగస్మృతః. మొత్తం సృష్టి అంతటిని వ్యాపించగలిగి దీనికి ఆధిపత్యం వహించాలి. మొత్తం సృష్టికి అధిపతి ఉంటాడా? కష్టం. మనం ఏదో ఒక ఊరికి ఉంటాం. ఒక ఊరికి ప్రెసిడెంట్ అయితేనే నేను ప్రెసిడెంట్ అండి అంటాడు. కొద్ది రోజులు పేషెంట్. ఏం చెప్పలేం మన చేతిలో. కానీ ఆయన అలా కదట. ఎప్పటికీ పేషెంట్ కాకుండా పేషెన్స్ తో సమస్త సృష్టిని జాగ్రత్తగా పరిపాలిస్తాడట అధిపతి. ఆయనకి అది మొదటి లక్షణం. ఆ తర్వాత మంచి వీరత్వం ఉన్నది ఆయన దగ్గర, కీర్తి ఉన్నది, జ్ఞానం ఉంది, వైరాగ్యం ఉంది, డబ్బు ఉంది. డబ్బు లేకపోతే ఆయన ఇంకేం పని చేయలేం కదా మనం. లక్ష్మీ వల్లభుడు. ఈ ఆరింటిని భగ అంటారు. ఇవి ఎవరిలో ఉంటే సయేవ భగవాన్, అతడే భగవంతుడు. అటువంటి భగవంతునికి సంబంధించిన పురాణం కనుక దీనిని భాగవతం అన్నారు. కేవలం భగవత్ సంబంధం అంటే అసలు భగవంతుడు ఎక్కడున్నాడు? భాగవతులలో, భగవద్భక్తులలో ఉన్నాడు. అందుకే భాగవతానామిదం భాగవతం. భాగవతులు అంటే భగవద్భక్తులు. మీరంతా భక్తులని అనుకుంటున్నాను మరి నేను. మీ అందరి చరిత్ర ఇందులో ఉంది. అయితే పేర్లు మారే అంతే తేడా. భగవద్భక్తుల కథ చరిత్ర భాగవతము. ఈ భాగవతం ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నా నిత్య నూతనం. ఇందాకే పాప అమ్మాయి చెప్పింది, పురాణం అంటే అసలు నిర్వచనమే అది. పురా అతి నవం ఇది పురాణం. పాతదయి కూడా ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది. ఎంత ది ఓల్డెస్ట్ గ్రంథం మరొకటి లేదు, కానీ ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది. ఎన్నిసార్లు వినండి, మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే మొదలు పెట్టండి. ఎంత బాగుంది అనిపిస్తుంది అనమాట. ఇది రోజు తినే మంచి అన్నం లాంటిది అనమాట. అటువంటి భాగవత పురాణాన్ని మాకు చెప్పు. ఇది వినడం వల్ల లాభం ఏమిటి అంటే హరినామ కథనదావానలజ్జాలచే కాలలే ఘోరాఖ కాననములు. ఏమయ్యా హరినామం ఎందుకు చెయ్యాలి అంటే దానికి కారణం చెబుతున్నాడు భాగవత దిగునాలు. హరి కథ ఒక దావాగ్ని. దావాగ్ని అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, అడవిని కూడా తగలబెట్టే, అడవిలో పుట్టే అగ్ని. మనం చేసిన పాపాలు ఉన్నాయి, మహాపాపాలు. ఈ పాపములు అడవులు. ఈ పాపములనే అడవులను తగలబెట్టే భయంకర దావాగ్ని హరికథ. ఇంకా ఆయన నామం ఉన్నది. అది ఏమిటి అంటే మృగరాజు, సింహం. ఈ సింహం వస్తే కోలలే దుర్మృత్యు కుంజరములు. మనకి అపమృత్యువులని మన పక్కనే ఉంటాయట, యాక్సిడెంటల్ మరణాలు అన్నమాట. ఈ భయంకర మరణములు, ఈ దుర్మృత్యువులనే ఏనుగుల్ని ఈ శ్రీకృష్ణుడి కథ అనే సింహం కోలుగొడుతుంది. సింహం వస్తే ఏనుగు పడిపోతుంది. సింహం ఒక్క దెబ్బ పడగొట్టేస్తుంది ఏనుగుని. మన అపమృత్యువులనే ఏనుగుల్ని ఆ కృష్ణుడి నామము అనే సింహం పడగొడుతుందట. సింహస్వప్నం అంటే అదే. నిద్రపోతుందనుకుంటే ఏనుగు, ఆ నిద్రపోతున్న ఏనుగు కలొచ్చి కలలో సింహం వచ్చినట్టుగా వస్తే వెంటనే గుండెకి తెచ్చిపోతుందట. అంత భయం సింహం అంటే ఏనుగుకి. అందుకే సింహస్వప్నము అన్నారు. అదిగో శ్రీకృష్ణుడి కథ మన దుర్మృత్యు కుంజరములను కూలగొట్టే సింహం అది. మనం నిత్యం అనేక కర్మలలో ఇరుక్కుంటున్నాము. ఈ కర్మలన్నీ అత్యంత భయంకరమైన దావాకులు. మళ్లీ వీటిని చల్లార్చే అమృత వర్షం హరినామస్మరణం. ఎంతెందుకు మాకు
ఆ గరుడగమ నుండి వినాలి అని మా చెవులు పదే పదే కోరుతున్నాయి. అందుకే అడుగుతున్నాం, వేయు నేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య సోతా ధీ సమేత. వెయ్యెందుకు మాకు విష్ణు ప్రభావం తెలుసుకోవాలి. ఆ విష్ణు ప్రభావం మాకు తెలియజెప్పు ఓ సోత, బుద్ధిమంతుడా, నీవు మాత్రమే విష్ణు కథని బాగా వివరంగా చెప్పగలవు. అసలు నువ్వు ఏ కథ ముట్టుకున్నా గొప్పగానే ఉంటుంది అని అడిగారు వాళ్ళు. ఆపై ఇంకా ఏమన్నారు, మేము సంసారం అనే సముద్రం దాటాలనుకున్నాం. ఒక వ్యక్తి బంగాళాఖాతం దాటడానికి వెళ్ళాడు. శ్రీలంక సైన్యం చుట్టుముట్టేసి తప్పించుకోవాలి. ఇప్పుడు తప్పించుకోవాలి కాబట్టి వీడు సముద్రంలో దూకదాం అంటే ఎలా మునిగిపోతాడు కదా. ఎలా దాటడమా ఈ సముద్రం అనుకుంటూ ఉంటే ఓ పెద్ద ఓడ తీసుకుని ఆ ఓడ కెప్టెను, నేను నిన్ను చక్కగా సముద్రం దాటిస్తాను అని వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది మనకి. మనం దాటాలనుకున్నది సముద్రం, దాటడానికి వాహనం కోసం చూస్తున్నాం. ఎంతో పెద్ద ఓడబడి, మామూలు ఓడ కాదు, బలమైన ఓడని తీసుకుని ఆ ఓడని నడిపేటటువంటి కెప్టెన్ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నిన్ను ఓడ ఎక్కించి అన్నం పెట్టి మరీ దాటిస్తాను అంటే మనం ఎంత ఆనందం పొందుతాం. ఇక సంసారం అనే సముద్రం దాటించడానికి అలాంటి ఓడతో వచ్చావా అంటున్నారు సూతుణ్ణి. జలరాశి దాటకోరెడి కలము జనుల్ కర్ణధారు కాంచిన భంగిన్ కలిదోష హరణ వాంఛా కలితుల మగుమేము నిన్ను కంటిమి సోతా. మహాత్మా, సముద్రం దాటాలనుకున్న జనులకి కర్ణధారుడు అంటే చుక్కాని పట్టేవాడు కెప్టెన్ అన్నమాట. వాడు వచ్చి సముద్రం దాటిస్తానని చెప్పినట్లుగా సంసారం అనే సముద్రం దాటాలనుకున్న మాకు భాగవతం అనే ఓడ తీసుకుని నువ్వు కర్ణధారుడిలాగా వచ్చావు. సోతా, మేము నిన్ను చూశాం, బ్రహ్మానంద భరితులమయ్యాం. ఎలా దాటిస్తావో ఈ భారం నీది. కృష్ణుడున్న రోజుల్లో ధర్మదేవత ఆనందంగా బతికింది, బలంగా ఉండేది, అందంగా ఉండేది. కృష్ణుడు హఠాత్తుగా చెప్పా పెట్టకుండా వైకుంఠానికి వెళ్ళిపోయాట. ధర్మదేవతకి వెళ్ళిపోయే రోజున టాటాయో బిర్లాయో చెప్పాలి కదా, చెప్పకుండా వెళ్ళిపోయాట. అప్పటి నుంచి ధర్మదేవత ఈశ్వరో అని ఏడుస్తోందట పాపం అన్నమాట. ఆ ధర్మదేవత ఇప్పుడు నిన్ను చూస్తే ఎంత ఆనందం పొందుతుందో. ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడుందా ధర్మదేవత అన్నారు వాళ్ళు. చారుతర ధర్మరాశికి భారకుడకు కృష్ణుడు ఆత్మపదమునకేగా. భారకుడు లేక యౌవని జేరెను ధర్మంబు బలుపు చెడి మునినాథ. మునీశ్వర, సోత, మాకే మనస్సు దుఃఖంతో అదుపు తప్పుతున్నది, వివశత్వం పొందుతుంది. పవిత్రమైనది ధర్మదేవత. ఆ ధర్మదేవత ఉన్నంతకాలమే భూమి మీద మానవులు సుఖంతో సంతోషంతో ఉంటారు. అటువంటి ధర్మరాశికి భారకుడు కృష్ణుడు ధర్మాన్ని ఉద్ధరించాడు, దాన్ని మోసాడు, నిలబెట్టాడు 4 పదాల. ఆ కృష్ణుడు తన పదానికి, వైకుంఠ పదానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోవడంతో ధర్మం చిక్కిపోయింది. బలుపు చెడి, బలం తగ్గిపోయి, బక్క చిక్కిపోయి ఇప్పుడు ఆ ధర్మదేవత ఎక్కడ శోకిస్తోంది? ధర్మాన్ని రక్షించేవాడు ఎక్కడున్నాడు అంటే, ఈ ప్రశ్న సౌనకాదులు వేసే నాటికి ఉండరాజవరం అక్కడ లేదు. ఉండుంటే ఈ ప్రశ్న వేసేవారు కాదు. ఉండరాజవరంలో ఉంది ధర్మదేవత బలంగా అని చెప్పేవారు అన్నమాట. ఇదిగో ఈ పురాణాలు జరిగితే ఇక్కడ మీరు అందరూ కూర్చుంటే ధర్మదేవతకి వేరే టిఫిన్ ఎక్కర్లా. ధర్మదేవతకి ఇడ్లీలు, నెయ్యి కావాలా, కొబ్బరి లేని చట్నీ కావాలా గొంతుకు పోకుండా ఉండడానికి. అవి ఏం అక్కర్లా. ఎక్కడ భాగవతం జరిగితే, ఎక్కడ భక్తులు శ్రద్ధాశక్తులతో కూర్చుంటే, ఎక్కడ గోవింద గోవింద అనే నామస్మరణ జరిగితే అక్కడ ధర్మదేవత మంచి బలంగా ఉంటుంది, నిత్య నూతన యువనంతో. ఇక ధర్మదేవత దుట్టుకు రంగి ఎక్కర్లా. ఆవిడెప్పుడు అలా హుషారుగా ఉంటుంది అన్నమాట. అందుకని ఆనాడు అది లేదు గనక ఎవ్వని చేరెను ధర్మంబు బలుపు చెడి మునినాథ అని అడిగారు వాళ్ళు. అప్పుడు సూత మహర్షి అన్నాడు, అద్భుతమైన ప్రశ్న వేశారు.
అత్యంత పవిత్రమైన భాగవతం గురించి అడిగారు, నా దైవం కృష్ణుడి గురించి అడిగారు. మీకందరికీ శక్తి లేక కాదు, మీలో చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు, భాగవతం చదివిన వాళ్ళు ఉన్నారు, కంఠస్థం చేసిన వాళ్ళు ఉన్నారు, ఉపన్యాసం చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. అయినా ఎవడో ఒకడికి ఒక యోగం పడుతుంది, నాకు ఆ యోగం పట్టిందన్నాడు ఆయన. నేను కూడా అలాగే అనుకుంటాను, నాకంటే మీరే గొప్పవాళ్ళు, ఎందుకంటే శ్రద్ధతో వింటున్నారు కనుక. అయినా భగవంతుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క యోగం ఇస్తాడు. కొందరికి చెప్పే యోగం, కొందరికి వినే యోగం. సంస్కారం అది ఇంకా గొప్పది. వినడం అంటే చెప్పడం ఎవడనే చెప్పొచ్చు కాక, 10 మంది వినయంగా కూర్చుని వినడం ఉందే, అందులో తెలుసుండి వింటే ఇంకా అంతకంటే గొప్పతనం మరొకట్లేదు. తెలియక విన్నా కూడా గొప్ప అంటే తెలిసి వింటే ఇంకెంత గొప్పతనం లేదు. అందుకే ఆయన ఏమన్నాడు, మీరంతా నాకు ఇచ్చిన ఒక యోగం ఇది మా గురు కటాక్షం అనుకుంటున్నాను. ధర్మం జన్మాద్యస్య యతోన్వయాది తరతశ్చార్ధేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదా య ఆది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర సర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. అసలు వ్యాసుడు ఈ శ్లోకంతో మొదలెట్టాడు భాగవతం. పోతన గారు అనువాదం వచ్చేది మారుతుంది, కానీ ఇప్పుడు చెప్పిన శ్లోకం ఉందే, ఇది వేదవ్యాసుడి భాగవతంలో మొట్టమొదటి శ్లోకం. బ్రహ్మసూత్రాలు దేంతో మొదలయ్యాయి? జన్మాత్ యస్య, ఇదే బ్రహ్మసూత్రం. అందుకే బ్రహ్మసూత్రాలు భాగవతము ఒకటి లక్షణం, ఒకటి లక్ష్యం అన్నారు. ఓ సూత్రం ఉంటుంది, ఆ సూత్రానికి వ్యాఖ్యానం చేయాలి కదా. బ్రహ్మసూత్రాలన్నీ అలాంటి సూత్రాలు అనమాట. ఆ సూత్రానికి ఒక ఉదాహరణ ఇవ్వాలి. ఏదో గుణసంధి అంటే గుణసంధికి ఒక ఉదాహరణ ఇవ్వాలి. అలాగే బ్రహ్మ సూత్రాలన్నీ కూడా ఆ సూత్రాలను మాత్రమే చెప్పుకుంటాయి. జన్మాత్తు అదొక సూత్రం, యస్య యతః ఇలా చెప్పుకుపోయాయి. వాటికి అద్భుతమైన వ్యాఖ్యానాలు పెద్దలు అందరూ చెప్పారు. అది చెప్పిన వాడికి కూడా ఇప్పుడు సరిగ్గా అర్థం కాదు. అవి బాబు ఈ మధ్య వింటున్నాం, వాడు అందులో ఏముందో వీడు చెప్పేదానికి అర్థం ఉండదు. కానీ వ్యాసుడు అలా కాకుండా సూత్రములకు ఒక గొప్ప కథ చెప్పాడు. అందుకే భాగవతాన్ని ఏమన్నారు? లక్ష్యము అన్నారు. బ్రహ్మసూత్రాలని లక్షణము అన్నారు. ఈ లక్ష్య లక్షణ సమన్వయం చేసుకుంటే కానీ మనకి అప్పటికీ అర్థం కాదు సంపూర్ణంగా. సూత్రం సూత్రానికి ఉదాహరణ, కార్యం కారణం, ఈ రెండింటిని అధికరించి వెడుతున్నది. ఈ సృష్టి మొత్తం ఒక పరబ్రహ్మతో నిండి ఉంది, అది అందరూ ఒప్పుకుంటాం. ఈ సృష్టి మొత్తం పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మని ఏమన్నారు అంటే రసస్వరూపుడు. రసము అంటే ఆనందం, గుర్తుపెట్టుకోండి. అసలు నిజానికి రసం అంటే ఏమిటి? ఆనందం. రసం అంటే మామిడి పళ్ళ రసం, పళ్ళ రసం కాదు. ఈ పళ్ళ రసం ఈ పళ్ళకే తప్ప, ఈ గొంతుకే తప్ప. అసలు రసం అంటే ఆనందం. అందుకే భగవంతుడికి ఒక నిర్వచనం ఉంది, రసో వై సహ. సహ అతడు, అతడంటే ఇక్కడ ఈ పరబ్రహ్మ. రసహ వై ఆనంద స్వరూపుడు కదా. పరబ్రహ్మం అనగా దైవం అనగా ఏమిటి? దైవం అంటే అసలు నిర్వచనం ఆనందం. ఎక్కడ ఆనందం ఉంటే అదే దైవం. అందుకే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అంటున్నాయి ఉపనిషత్తులు. ఆనందమే కదా దైవం అంటే, ఆనందమే సమస్తము, ఆనందమే పరబ్రహ్మము తెలుసుకో. ఇక్కడ చెప్పేది అదే. భగవంతుడు రసస్వరూపుడు. ఇప్పుడు ఆయన ఉన్నాడా లేడా? ఉన్నాడనే చెబుతున్నాం. ఎలా ఉన్నాడు అంటే ఈ త్రిగుణ సృష్టికి అతీతుడు ఆయన. మనలో 3 గుణములు ఉన్నాయి. 1 సత్వం, 2 రజస్సు, 3 తమస్సు. ఈ 3 గుణాలు ఉంటేనే రూపం ఉంటుంది. రూపం ఉండకుండా ఉండాలంటే గుణాలు ఉండకూడదు. గుణాలు ఉంటే రూపం ఉంటుంది. అంటే రూపం ఉండాలంటే వాడిలో 3 గుణాలు ఉండాలి. భగవంతుడు గుణరూపకర్మలకు అతీతుడు. కానీ మనకి కనపడడం కోసం ఇలా దిగి వస్తున్నాడు గుణరూపకర్మములతో. అందుకే ఆయన దానిని అవతారం అన్నారు, మన దానిని పుట్టుక అన్నారు. పుట్టడంలో స్వేచ్ఛ లేదు. మనం వద్దన్నా పుడతాం, బతకాలంటే బతకలేం. మేము 10 కాలాలు ఇక్కడే ఉండాలి, ఉండరాజవరంలో ఉపన్యాసం చెప్పాలంటే కుదురుతుందా? కొద్ది రోజులు పోయాక ఇప్పుడు బతుకున్నప్పుడు వేసిందంటే పటానికి వేస్తారు. ఒకప్పుడు మహానుభావుడు అండి, మొదట్లో భాగవతం ఆవిష్కరణ ఆయనే చెప్పాడండి, అంత మంచివాడు అని అంటారు. మంచివాళ్ళు అయితే, దుర్మార్గులు అయితే ఆయన విషయం మర్చిపోతారు. మీరు మంచివాడు కనుక ఎప్పుడో ఒకప్పుడు పటం పెట్టి ఆఫ్టర్ 100 years 50 years దండేస్తారు.
అంటే మొత్తం మీద వీడు కావాలంటే పుట్టలేడు, వద్దంటే వెళ్లకుండా ఆగలేడు. కానీ వాడు అలా కాదు, తన శక్తితో గుణములు కల్పించుకుంటాడు, మళ్ళీ గుణాలకు అతీతుడవుతాడు. కానీ గుణములు ఆయన అంటవు, సత్యములాగా కనపడుతుంది, సత్యం కాదట. అందుకే త్రిగుణ సృష్టి యందు దీపించి సత్యము భంగితోచు స్వప్రభా నిరస్త కోహకుడెవ్వడు అతని కోరి చింతింతు అని తెలుగులో ఈ శ్లోకానికి పోతన గారు అనువాదం చేశాడు. ఈ త్రిగుణ సృష్టి సత్యములా కనపడుతోంది, ఇది ఏది సత్యం కాదు. అక్కడ కనపడుతున్న గోవులు, కుర్చీలు, మీరు, నేను, ఇవేమీ సత్యము కాదు, సత్యములా కనపడుతున్నాయి. సత్యము అయితే ఎప్పుడు ఇలా ఉందా? సత్యం అంటే ఏమిటంటే ఆ ఉన్నది ఉన్నట్టు అలాగే ఉండాలి. అలా ఉండదు. అలా ఉండేవాడు ఒక్క పరబ్రహ్మే, వాడిలో మార్పు ఉండదు. ఎప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. కానీ మీరు అలా ఉండరు. ఇప్పుడు 2 జడలు వేసుకున్న పాప కొద్ది రోజులు పోయి అసలు జడే లేకుండా మొగుడు అలా అనొచ్చు, బాబ్డేది. లేదా ఆవిడే సరదా కొప్పు పెట్టుకోవచ్చు. ఇవాళ ఉన్న ఈ జుట్టు, ఈ మేసం, ఈ కట్టు మారిపోవచ్చు. ఒకప్పుడు ఆయన నాకు బోల్డ్ జుట్టు ఉందన్నాడు, ఇప్పుడు ఆయన జుట్టు కనపట్ల. మరి నమ్మాలంటే నమ్మాలి, తప్పదు. అది సత్యమా కాదు. అందుకే మనం ఎవరూ సత్యం కాదు. ఉన్న సత్యం ఏమిటంటే అది పరబ్రహ్మమే. మనందరం సత్యంలా కనపడుతున్నాం. ఎలాగో ఉదాహరణ చెప్పాడు. ఏమని అంటే వరసగా 3 చెప్పారు. కాచాదులందు అంటే గాజు మొదలైన పదార్థాలు ఉంటాయి చూసారా. అద్దం పెట్టాం, అద్దంలో మన ముఖం కనబడుతుంది. అద్దంలో కనబడే ముఖం నిజమా? కాదు, మన ముఖమే నిజం. అద్దంలో చూసుకుంటే కనబడుతుంది, మళ్ళీ అద్దం పక్కన పెడితే ఏం ఉండదు అందులో. ఎండమావులు కూడా అంతే. ఎండమావి అంటే సూర్యుడి ఎండలా పడి ఇసుకలో ఒక పొడ అలా కనపడి నీళ్లలాగా భ్రమ కలిగిస్తుంది. మంచినీరు మంచినీరు అంటూ వెంట పడతాడు, చివరికి మంచినీళ్లు కనపడవు. కాళ్ళు పొక్కేస్తాయి, కళ్ళు తిరుగుతాయి, నాలుక పిడుచుకట్టుకుపోతుంది, చచ్చిపోతాడు ఎండలో. ఎండలో ఆ పొడని చూచి నీరునుకుని భ్రమించి వెళ్ళడాన్ని ఎండమావి అంటాం. ఇవి ఎడారుల్లో అనుభవం అన్నమాట. దాని వెంట పడిన వాళ్ళు ఫలితం లేక అపమృత్యు పాలవుతారు. ఎండమావులలో నీళ్లుండవు, అద్దంలో మన ప్రతిబింబాలు శాశ్వతం కాదు. అలాగే ఈ సృష్టిలో ఉన్న మనం ఎవ్వరము కూడా సత్యంలాగా కనపడుతున్నాం, కానీ సత్యం కాదు, ఇదంతా అసత్యము. సత్యము భంగిదోచు అండంలో ఉందన్నమాట కిటుకు. సత్యంలాగా కనపడుతుంది కానీ సత్యం కాదు. తనంత తాను మాత్రం సత్యంగా ఉండేవాడు వాడు. అలా నాశనం లేకుండా ఉండే ఆ మహానుభావుడైన భూరి పరబ్రహ్మాన్ని, గుణరహితుణ్ణి, వికారరహితుణ్ణి నేను ధ్యానం చేస్తున్నాను అని మొట్టమొదట ప్రారంభించాడు. అద్భుతమైన స్తోత్రం ఇది. ఈ ఒక్క స్తోత్రం మొదటి శ్లోకం రోజు కొంతకాలం పాటు చదివితే వాడికి జీవితంలో దుఃఖం ఉండదు, కంట నీరు పెట్టట్టు వాడు. అంత గొప్ప శ్లోకం అన్నమాట. ఈ విశ్వ జన్మస్థితి విలయంబులవ్వని వలన వ్యావర్తనమున అనువర్తనమున ఈ సృష్టి మొత్తం ఎవడి వల్ల వస్తోందో అంటే ఎవడు పుట్టిస్తున్నాడో, ఎవడు దీనిని పెంచి పెద్ద చేస్తున్నాడో, పోషిస్తున్నాడో, ఆఖరణ ఎవడు తనలో కలుపుకుంటున్నాడో వాడిని నేను ధ్యానం చేస్తున్నాను. దానికి కూడా ఉదాహరణ చెప్పారు. ఇక్కడ ఉపన్యాసం జరుగుతోంది. రాగానే మీకు అందరికి ఏం చేశారు? ఇక్కడ కుర్చీలు వేశారు, బరకాలు వేశారు, మైకు పెట్టారు, మధ్య మధ్యలో మంచినీళ్ళ గ్లాసులు కూడా పక్కన పాసాన్ చేస్తున్నారు పాపం. కానీ ఉపన్యాసం అయిపోయాక ఒక్క కుర్చీ ఉంటుందా ఇక్కడ? ఈ 7 రోజులు అయిపోయాక ఇక్కడ ఎలా ఉంటుంది? ఉండదు. ఈ లైట్లు ఎవరిదైనా వాడు పట్టుకుపోతాడు, మైక్ అయిన మైకి పట్టుకుపోతాడు, బరకం వాళ్ళు కాసేపు నాకు తీసి పక్కన మడత పెట్టేస్తారు, కుర్చీలు పట్టపటపట బాధేస్తారు. ఓ చోట ఉపన్యాసం చెప్పే చోట 2 మనుషులు కనబడ్డారు. పాపం ఉపన్యాసకుడు ఆనందంతో పొంగిపోయి, నా ఉపన్యాసానికి కనీసం మీ 2 చివరి దాకా ఉన్నారు, మీకు థ్యాంక్స్ అన్నట్ట. అయ్యా మీరు ఉపన్యాసం చెప్పాక మైకులు పట్టుకుపోవడానికి అయ్యామండి అన్నారు వాళ్ళు. అది మైకు వాడు ఉంటుంది, మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే మొత్తం మీద అయిపోయాక పట్టుకుపోతారు. ఇది వరుసగా విశ్వజన్మస్థితి విలయము. అంటే పని అయిపోగానే ఆయన ఏం చేస్తాడు పరమాత్మ? మన ఉపన్యాసం అయిపోగానే మనం కుర్చీలు అన్ని వస్తువులు ఎలా సర్దేస్తామో ఈ సృష్టికృత అయిపోయింది. అంటే పద్మాగర్ గారు పని అయిపోయింది, ఇంకోటి పని అయిపోయింది, వాడు పని అయిపోయింది, ఇంకోటి ఇక్కడ ఉండకూడదు. వాడు ఒక కుర్చీలో కుర్చీ పెట్టి పక్కన కూసేసి గదిలో తాళం వేసినట్టుగా వీళ్ళు ఈ లోకం నుంచి బయట పట్టుకుపోతాడు. ఈ 3 చేస్తున్నాడు. ముందు ఏం చేస్తున్నాడు? పరుస్తున్నాడు వస్తువులు, తర్వాత కూర్చోబెడుతున్నాడు. ఇది పోషణ అన్నమాట. పరచడం సృష్టి, కూర్చోబెట్టడం పోషణ, అయిపోయాక మడత పెట్టి పక్కన పెట్టేయడం లయం.
ఈ మూడు చేస్తున్నవాడు ఎవడో వాడిని గురించి నేను ధ్యానం చేస్తున్నాను. అటువంటి నా ప్రభువు ఆ మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ మీకందరికీ శుభ పరంపరలిచ్చుగాక అన్నాడు సూత మహర్షి సౌనకాదులతో మొట్టమొదట. ఇంకొక వ్యక్తులకి కొంతమందికి స్తోత్రం చేయకుండా, వారికి ఏటికోళ్లు సమర్పించకుండా, నమస్కారాలు ఇవ్వకుండా, వారిని పూజించకుండా ఏ పని చేయకూడదు. అందుకే సంస్కృతంలో 2 శ్లోకాలు చెప్పారు. దాన్ని తెలుగులో పోతన గారు అందమైన అనువాదం చేశారు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఇంత చక్కని శ్లోకానికి ఎంత చక్కగానో అనువాదం చేశాడు ఆయన. నారాయణునకు నరునకు భారతికి నిమృక్కి వ్యాసు పదములకు నమస్కారము చేసి వచింతు ఉదార గ్రంథంబు దళిత తనుబంధంబు. నారాయణుడికి ముందు నమస్కరిస్తున్నాను. ఆ విష్ణువుకి, నారాయణుడికి అండంలోనే ఉంది ఇక్కడ టెక్నిక్ అంతా. ఈ ఒక్క పదంతో మొత్తం భాగవతం చెప్పాడు. అది తెలుసుకోకపోతే మనకి భాగవతంలో అడుగు పెట్టే అర్హత లేదు. నారాయణుడు అంటే అర్థం ఏమిటంటే ఆపో నారాయణి ప్రోక్తాః ఆపో వై నరసోనవః అయనం తస్యతా పూర్వం తేన నారాయణ స్మృతః అని మనుస్మృతిలో మొట్టమొదటి శ్లోకం చూసుకోండి. వైవస్వతములు స్మృతి రాశారు, దాన్ని మనుస్మృతి అంటారు. ఇప్పటికి కూడా మన లా చట్టంలో చాలా వరకు మనుస్మృతినే కోట్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పటికి కూడా మన చట్టంలో జడ్జిలు చెప్పింది అదే. మా దాంట్లో చాలా వరకు మనుస్మృతిని అనుసరించి ఇంగ్లీష్ లో రాసుకున్నాం, కాకపోతే రాస్తున్నారు. అంత ప్రామాణికుడు మనువు అంటే. ఒక వ్యక్తి రెండో పెళ్లి చేసుకోవాలంటే అధివిన్నాం అంటే పెద్ద భార్యని, అధివిన్నా అంటే పెద్ద భార్య అని. నాకు ఒక సమస్య ఇచ్చారు ఒకప్పుడు. అధివిన్నం అడుగంగా వాళ్ళ ఇల్లు అని. ఇదేంట్రా అధివిన్నా అన్నాను నేను. కాదు అది కాదు, అధి అని ఒత్తుతున్నాడు ఆయన. అప్పుడు గుర్తుకొచ్చింది, మనుస్మృతి గుర్తు రాకపోతే ఈ పద్యం మనం చెప్పలేము. అధివిన్నా అంటే ప్రథమ పత్ని అని. ఓ వ్యక్తి రెండో పెళ్లి చేసుకోవాలంటే పెద్ద భార్య దగ్గరికి వెళ్ళి, భార్యమణి గారండి ప్లీజ్ అండి పర్మిషన్ ఎవరా, సెకండ్ మ్యారేజ్ చేసుకుంటా అని అడగాలట. అప్పుడు ఆవిడ సంతకం పెట్టి ఓకే నేను అనారోగ్యంగా ఉన్నాను మీరు రెండో పెళ్లి చేసుకోవచ్చు అంటే, ఇక వీడు భార్య అనారోగ్యంతో ఉన్నాను పెళ్లి చేసుకోవచ్చు కాగితం మీద రాసిస్తే పెళ్లి చేసుకోవచ్చట, విడాకులు కూడా అక్కర్లేదట. ఇది ఎప్పుడో మనువు గారు చెప్పారు, అది ఇప్పుడు లాస్ట్ లో ఉందట. ఇలాంటి కొటేషన్స్ చాలా ఉన్నాయి. అందుకని చెబుతున్నాను తప్ప ఇప్పుడు మీరందరూ సంతకాలు పెట్టించుకోమని కష్టమా లేని కూడా వాడు అవతరం డాక్టర్ కర్రొచ్చి వస్తారు, మా పదే చెప్పారండి అని. అత్యావశ్యక స్థితిలో ఎలా ఉంటాయో చెబుతున్నాను. ఇది చెప్పొచ్చేది ఏంటంటే, అందులో చెప్పిన శ్లోకం విష్ణుమూర్తి అంటే ఇటు నారాయణుడు అని. నీటిని సంస్కృతములో నారములు అంటారు. నార అంటే నీరు. ఈ నీటిలో ఉంటాడు. అయనము అంటే నివాసము. నారములు తనకి నివాసము గనక అంటే నీరే తనకి నివాసము గనక ఆయన నారాయణుడు. నీటిలో తానుంటాట, నీరు తనలో ఉంటుందిట, అందుకని తాను నారాయణుడయ్యాట. ఒట్టి నీరేనా? అలా వెంటనే మళ్ళీ చెప్పారు, ఆపో వై నరసో నవః. దానినే మళ్ళీ పోతన గారు దశమ స్కంధంలో అనువాదం చేస్తూ జీవచయము నారము అన్నారు. అంటే మనందరం ఎవరిలో ప్రాణం ఉంటే వారందరూ నారములు. ప్రతి ప్రాణిలో ఉన్నాడు, ప్రాణులందరూ ఆయనలో ఉన్నారు గనక నారాయణుడు. జ్ఞానమును కూడా నారములనే అంటారు. ఆయన జ్ఞానంలో ఉంటాడు, జ్ఞానం ఆయనలో ఉంటుంది, అందువల్ల కూడా నారాయణుడు అన్నారు. కాబట్టి ఇంతకీ విష్ణువు అంటే జ్ఞానములో ఉండేవాడు, జ్ఞానం ఇచ్చేవాడు, నీటిలో ఉండేవాడు, నీరిచ్చేవాడు, నీటిని తనలో పెట్టుకునేవాడు, ప్రతి ప్రాణిలో ఉండేవాడు. ఇన్ని ప్రాణులకు ఆలవాలం. ప్రాణులకు ఆలవాలమైన నారాయణుడి కాకపోతే ఎవడికి ఆశ్రయం అనేవాడిని ఎందుకండి? మనం ఎలక్షన్ లోనే మనకి ఎవడోపకారం చేస్తే వాడిని ఓటేస్తాం. రోడ్లు వెయ్యం, నేను ఇంకేస్తా డబ్బంతరాదే మీరు ఏడుస్తూ కూర్చుని ఓటు మాత్రం ఏంటంటే వేస్తామా? వెయ్యం. ఇప్పుడు అందుకని నారాయణుడు తలుచుకోవాలి. మనందరికీ పోషకుడు మనలో ఉంటాడు, మనల్ని నిరంతరం రక్షిస్తాడు గనక అటువంటి నారాయణం నమస్కృత్య నారాయణుడికి నమస్కరిస్తున్నాను. నారాయణునకు తర్వాత రెండోది నరునకు. నరుడికి నమస్కరించాలి. ఆయనే అర్జునుడి రూపంలో పుట్టాడు. ఇక్కడ నరుడు అంటే మనందరం కూడా, మనందరం ఆయన శిష్యులం.
మనం నిత్యం అర్జునుడిలాగే జీవాత్మలను తలుచుకోవాలి. కాబట్టి మనకి మనం కూడా దండం పెట్టుకోవాలి. భారతికి నిమృక్కి, సరస్వతికి కూడా దండం పెట్టాలి. పుట్టబోతుందన్నారుగా సరస్వతి కొద్ది రోజుల్లో, ఆ పుట్టే సరస్వతికి అడ్వాన్స్ గా నమస్కారం అన్నమాట. ఆ తర్వాత వ్యాసు పదములకు నమస్కారము చేసి వ్యాసుని పదాలకి దండం పెట్టాలి. ఎంత చమత్కారండి! సంస్కృతానికి తెలుగుకి ఇక్కడ చాలా 1000 రెట్లు చూపించాడు టెక్నిక్. సంస్కృతంలో వ్యాసం అన్నారంతే, అంతే కదా. కానీ పోతన గారు వ్యాసుడి దగ్గరికి వచ్చేసరికి పక్షపాతం ఎక్కువైపోయింది. నారాయణుడికి నరుడికి ఉత్తి దండంట, భారతికి నమస్కారం ఏట. కానీ వ్యాసుడి దగ్గరికి వచ్చేసరికి పదములకు అంటాడండోయ్. అమ్మ అంటే ఆయన కాళ్ళకి దండం పెడతాట, మిగతా వాళ్ళ గురించి దండం అంతే. కానీ వ్యాసుడి దగ్గరికి వచ్చేసరికి ఆయన మా గురువు గారు, ఆయనే లేకపోతే ఎలాగా, ఆయన లేకపోతే భాగవతం ఎక్కడ, అసలు మూలం ఆయన రాస్తే నేను తెలుగులో ఇస్తా. కాబట్టి ఏం చేశాడు ఈయన, వ్యాసుడి పదాలకి దండం పెడుతున్నాను అన్నాడు. గురుభక్తి ఎలా ఉండాలి. ఇక్కడే పోతన గారి టెక్నిక్ ఇంకోటి ఉంది. పదము అంటే కేవలం కాలే కాదు, గుర్తుపెట్టుకోండి. పదము అంటే ఇంకోటి ఏంటి, ఆ శబ్దం. సుప్తిగంతం పదం అని వ్యాకరణంలో నిర్వచనం. సుబంతం తింగంతాలు పదాలంటే. ఇప్పుడు రాముడు ఒక పదం. ఇలాంటి పదాలు వ్యాసుడు ఎన్నో పదాలు రాశాడు. ఆ పదముల యొక్క కలయికే భాగవతం. అంటే ఇందులో వ్యాసుడి కాళ్ళకి దండం పెడుతున్నాను ఒక అర్థం. వ్యాసుడు రాసిన శ్లోకంలోని ప్రతి పదం నాకు పూజ్యమే, పూజనీయమే. కాబట్టి వ్యాసుడు రాసిన శ్లోకాలన్నిటికీ దండమే. ఇలాంటి తెలివితేట ఎవరిని ఉపయోగించగలరా? మనం వ్యాసుడికి దండం పెడతాం, లేదా కాళ్ళకి దండం పెడతాం. కాళ్ళు అనే శబ్దానికి పదం వాడటం ద్వారా ఆయన ఏమన్నాడు అనమాట, వారి వెరివాళ్ళలారా, పదము అంటే కేవలం కాళ్ళు అనుకోకండి. ఆయన ఎన్ని శబ్దాలు రాశాడు, ఎన్ని శ్లోకాల్లో ఎన్ని మాటలు ఉన్నాయి, ఆ మాటలన్నిటికీ మాట మాటకి దండం అన్నమాట. అంత భావం రాశాడు వ్యాసి పదములకు. ఆపై వచింతు, ఇదిగో రాస్తాను. దేన్ని రాస్తాను? సంస్కృతంలో ఏమల్లా జయము ధీరయత్తను ఊరుకున్నాడు. అమ్మో ఇక్కడే ఉంది మరి. అందుకనే మనం రోజు మీరు పోతన భాగవతం గురించి వేశారు కాబట్టి ఇంత జాగ్రత్తగా చెబుతున్నాను. ఉదార గ్రంథంబు అన్నాడు. ఇది ఉదారమైన గ్రంథంట, దళిత తనుబంధంట. మన శరీర బంధములన్నిటినీ తొలగిస్తుందిట. మన శరీరానికి చాలా బంధాలు ఉన్నాయి. భార్యలకి భర్తతో బంధం, భర్తలకి భార్యతో బంధం, కొందరికి డబ్బుతో బంధం, కొందరికి ఇంకో వస్తువులతో బంధం, కొంతమందికి శత్రుత్వంతో బంధం, కొందరికి భూములతో బంధం, కొందరికి కారులతో బంధం. ఒక్కొక్కడు పొరపాటున తన సెల్ తీయడం పక్కవాడి సెల్లే వాడతాడు, అంటే వాడికి ఆ పక్కవాడి సెల్తో బంధం. ఇలా ఒక్కొక్కడికి ఒక్కొక్క బంధం ఉంటుంది. ఈ బంధములన్నీ కలిస్తే తనుబంధములు. ఈ తనుబంధములన్నీ తొలగించేవి ఇదిగో ఉదారమైన గ్రంథం, పరమ పవిత్రమైన భాగవతం అనే గ్రంథం. ఇటువంటి గ్రంథం రాస్తున్నాను అని తెలుగులో అనువాదం చేశాడు. ఆపై సూతుడు ఇంకేమన్నాడు, భాగవతం అంటే ఏమిటో చెప్పడానికి ముందు ఎంత పీఠిక ఉంది. మీకు భాగవతం కావాలంటే రేపు ఉదయం చూసుకోండి, చూపిస్తా. తర్వాత ఏమన్నాడు, సముడై యౌవడు ముక్త కర్మ చేయుడై సన్యాసి అయి ఒంటి భోవ మహాభీతి ఓహో కుమారయన్నుతు వ్యాసుడు చీరంగ వృక్షములు తన్మయతం ప్రతిధ్వనులు చక్కం చేసి మున్ను అట్టి భూతమయుల్ మృక్యద బాదరాయని తపో ధన్యాగ్రణి ధీమణి. ఇక్కడ కూడా పోతన గారు కొన్ని పదాల్లో చిన్న మార్పు చేశాడు. సంస్కృతంలో ఏమన్నాడంటే, యం ప్రవ్రజంతం అనుపేతం అపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభిరేడు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి అని చెప్పారు. దాన్ని సముడై అని అనువాదం చేశాడు ఆయన. సుఖ మహర్షికి దండం పెట్టారు ఇందులో. సుకుడికి దండం పెట్టకుండా భాగవతం చెప్పకూడదు. వ్యాసుడి కొడుకు సుకుడు, ఆయన వ్యాసుడి కంటే కూడా గొప్పవాడు, తండ్రిని మించిన తనయుడు ఆయన. అటువంటి సుకుడు ఎటువంటి వాడు అంటే, పుట్టగానే వైరాగ్యంతో పుట్టాక ఏళ్ల తరబడి పురాణం వింటే వైరాగ్యం వస్తుంది కొందరికి. ఎంత విన్నా వైరాగ్యం రాదు. జేబులో చేయడతాడు, ₹1 తీసి బయటికి ఇవ్వలేడు వాడు. సముడై
అందరినీ సమానంగా చూస్తాడు. తన తండ్రిని, ఆవుని, కుక్కని, కుక్క మాంసం తినేవాడిని, పద్మాకర్ గారిని, పురాణం వినే పిల్లల్ని, దోమల్ని అన్నిటినీ సమానంగా చూడగలడు. దోమను కూడా అలా కొట్టి చంపలేడు. మనం మందిటి చంపేస్తాం వాటిని కావాలంటే, ఆయన చంపలేడు. అన్ని ప్రాణులలో సమత్వం చూడగలుగుతాడు. ఇక్కడే ఉంది, అన్నిటినీ ప్రేమగా చూస్తాడని చెప్పకుండా సముడై అండంలో సమ అంటే బ్రహ్మ అని అర్థం. అంటే పరబ్రహ్మం. సమబ్రహ్మేతి వ్యజానాత్. సమ అంటే పరబ్రహ్మము, దైవము. ప్రతి ప్రాణిలో దేవుణ్ణి చూస్తాడు. అన్ని ప్రాణులలో దేవుణ్ణి చూస్తే దేనిలో కొట్టగలమా తిట్టగలమా? అటువంటి వాడు అన్ని కర్మలు విడిచిపెట్టాడు. ఆయనకి ఏ పని లేదు, అసలు పనులతో సంబంధంలా. అంటే అర్థం ఏంటంటే పని చేయడం కాదు, కర్మలను పట్టించుకోడు. ఏ పని చేసినా ఇది నేను చేస్తున్నాను, ఇది నాకు కావాలి అని కోరుకోకుండా ఉండేవాడు ముక్త కర్మ చేయుడు. అంటే కొంతమంది పని చేసి ఆ పనికి తగిన ఫలితం ఆశిస్తారు. అదే జీతం అంటే. అసలు జీతం కాదు, అసలు పేరు జీవితం. ఆ జీవిత శబ్దమే క్రమంగా జీతం అయిపోయింది. మనం ఉద్యోగం చేస్తున్నాం, నెల చేసరికి 4,000, 3,000, 5,000 వాళ్ళ అదృష్టాన్ని బట్టి 1,00,000 వస్తూ ఉంటుంది. ఇది జీవితం, అది జీతం. కానీ పని చెయ్యడమే తప్ప దానివల్ల ఈ ఫలితం రావాలి, దీనివల్ల నాకు ఈ కీర్తి రావాలి, లేక ఈ సుఖం కావాలని కోరుకోని వాడు ఎవడైనా వాడు కొంతకాలానికి ముక్త కర్మజీవుడు అయిపోతాడు. కర్మబంధాలకు అతీతంగా ఉంటాడు. అదే భగవద్గీత సారాంశం. అంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలయేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. నీకు పని చెయ్యడంలోనే అధికారం ఉంది. పని చేశాక ఈ పని వల్ల నాకు ఈ డబ్బు కావాలి, లేక ఈ కీర్తి కావాలి, ఈ సుఖం కావాలనే కోరుకునే అధికారం లేదు. అలా అయితే మాకు పని వల్ల ఫలితం లేకపోతే ఇంకెందుకంటే పని చేయడం? మేము ఆవును పెంచుతున్నాం, ఏదో పాలు కావాలి, పురాణం వింటున్నాం, దానివల్ల ఏదో లాభం కావాలి, కుర్చీ తెచ్చాం, దానివల్ల ఏదో లాభం కావాలి, ఏ లాభం లేకుండా ఒట్టినెందుకు చెయ్యాలి అని మనం అనుకోవచ్చు. అలా ఫలితం లేనప్పుడు పని ఎందుకు చెయ్యాలి అని ప్రశ్నించకురా. నీవు పని చెయ్యి. ఎందుకనంటే పనికి ఫలితం ఆశిస్తే అప్పుడు పని చెయ్యలేవు, పని వల్ల తగిన ఫలితం రాదు. ఆశించకుండా ఉంటే దానివల్ల ఏం రావాలో అది వస్తుంది. దానికి ఉదాహరణ కూడా చెప్పాం. ఓ వ్యక్తి 10th క్లాస్ పరీక్ష పెడుతున్నాడు. పరీక్షల్లో నేను చదివింది వస్తుందో లేదో, మార్కులు వస్తాయో లేదో అని బెంగెట్టుకుంటే వీడు సరిగ్గా చదవగలడా? అప్పుడు పరీక్ష రాయగలడా? అదే నిశ్చింతగా చదివేసి వెళ్ళిపోయి ఏది ఉంటే రాసి వస్తే వాడికి బెంగ లేదు. మనం కూడా అంతే. ఈ పనులన్నీ భగవంతుడు నిర్దేశించాడు, చెయ్యాలి, దీనివల్ల ఏమి పోలో వాడు చూసుకుంటాడు. దీని మీద మనకు హక్కు లేదు అనుకున్నాము, ఇక వాడికి బంధం అంటదు. అదిగో అటువంటి వాడు మాత్రమే ముక్త కర్మ చెయ్యడవగలుగుతాడు. ఇక సన్యాసి అయిపోయాడు ఆయన. ఆయనకి ఏ కోరిక లేదు, అనుపేతుడు ఆయన. అసలు ఉపనయనాది వాంఛలు లేకుండా ఉన్నటువంటి వాడు. సత్ అంటే కూడా బ్రహ్మ పదార్థమే. తన మనస్సుని పరబ్రహ్మలో తప్ప మరొక వస్తువు మీద పెట్టాడు. అలా పెట్టనటువంటి వాడు సన్యాసి. అంటే సన్యాసికి ఇన్ని కోరికలు అక్కర్లా, ఇన్ని లక్షణాలు అక్కర్లా. ఇవాళ సన్యాసులు కూడా వాళ్ళలో గొడుగు తెచ్చిపోతున్నారు. వాడికి కూడా మనకంటే ఎక్కువ అనమాట. ఒక ఆయన ఈ మధ్యన ఉపన్యాసాన్ని పిలిస్తే మామూలు గృహస్థులతో పాటు పాంప్లెట్ లో నా పేరు వేస్తానా, నేను సన్యాసిని, నా పేరు స్పెషల్ గా వేయాలంటాడు ఆయన. మన పేరుని 100 సార్లు కోరుకుంటున్నాం అంటే వీడు సన్యాస, సన్నాసి అన్నారు. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ సన్యాసి అండ్ సన్నాసి. సన్యాసి అంటే ఏ కోరిక ఉండదు, అన్ని విడిచిపెట్టి పరబ్రహ్మలోనే తన మనస్సు లగ్నం చేస్తాడు. అలాంటి వాడు సన్యాసి. అన్ని విడిచిపెడితే సన్యాసి. కానీ అందరూ అని వాడిని విడిచిపెట్టేస్తే వాడు సన్యాసి. మనం విడిచిపెడితే సన్యాసి, వాడు విడిచిపెడితే సన్యాసి అన్నమాట. అలాంటి సన్యాసి అయి ఒంటరిగా వెళ్ళేటాయి. ఏకో నారాయణ అన్నట్టుగా. ఇక ఏకోరాం అనుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. ఇక రెండో వాడు అక్కర్లా. అలా సన్యాసి ఒంటిగా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ నాన్నగారికి బెంగ వచ్చింది. అది బాబాయ్, నా కుమారా నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు, పెళ్లి చేసుకోవా, పెటాకులు వద్దా, ఏమొద్దానైనా నీ కోసం ఇల్లు కడదాం అనుకున్నాను ఒంటరాజవరంలో, ఈ మధ్య రేటు కొంచెం పెరిగినా ఏ డాక్టర్ గారిలో బతిమాలుకుని సైట్ తెస్తారా, ఆ తర్వాత నీకు ఇల్లు కడతానరా బాబు, నా మాట వినరా. నేను అన్నది అత్యోత్తరుకోకండి. దేవీ భాగవతంలో వ్యాసుడు కొడుకుని ఎంత ఏడ్చాడో తెలుసా? నేను జనకుడి దగ్గరకో ఏ మహారాజు దగ్గరకో వీడు అగ్రహారం తెస్తా, నీకు ఇల్లు కట్టిస్తా, నా మాట వినని బతిమాలాడు. సుస్పష్టంగా చూడండి, భాగవతంలో 1వ స్కంధంలో ఉంటుంది, దేవీ భాగవతంలో.
వ్యాసుడు అంతటి వాడు దిగదారి కొంత కొడుకు కోసం ఏ రాజును అడిగినా నీకు స్థలాలు ఇస్తారు, పొలాలు ఇస్తారు, సంపదలు వస్తాయి, అక్కడ ఉండు, మంచి పిల్లలు తీసుకొస్తా, సంస్కారం ఉన్న పిల్లల్ని పెళ్లి చేసుకో, సంతానం కను, ఒంటరిగా వెళ్ళిపోవద్దని ఏడ్చి మొరపెట్టుకుంటే వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. అందుకే ఒంటిపోయాడన్నారు. ఆ ఒంటిగా వెళ్ళిపోతూ ఉంటే భయపడిపోయి వ్యాసుడు కుమార కుమారాన్ని వెంటబడ్డాట. ఇక్కడే జరిగిందో తమాషా. వేదవ్యాసుడు కొడుకుని ఓ పుత్ర 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 వెళ్ళకని అరుస్తున్నాడు. కొడుకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు వైరాగ్యంతో. ఈ అరిచిన అరుపులు, వ్యాసుడు అరుపులు ఉంటాయిగా, పుత్ర పుత్ర అనే అరుపులు కొండ గుహలలోంచి మారుమోగి బయటకు వస్తున్నాయట. కొండ గుహల్లోంచి మనం అన్నమాటే వెనక్కి తిరిగి వస్తుంది. దానిని మారుమూరోత అంటారు. ఆ మారుమోత వెనక్కి వస్తూ ఉంటే ఆ శబ్దం ఎలా ఉంది? శుకుడు శరీరం విడిచిపెట్టి కొండలుగా, గుట్టలుగా, చెట్లుగా, పుట్టలుగా అన్ని ప్రాణులుగా మారిపోయి ఇన్ని ప్రాణులలో నుంచి శబ్దం ఇస్తున్నాడా ప్రతి శబ్దం అన్నట్టుగా ఉంది. అంటే తన్మయుడైపోయాడు, సర్వప్రపంచం అయిపోయాడు. సర్వప్రపంచం ఎప్పుడవుతాడు? వాడు దైవం అయిపోతే. ఆయన అన్ని ప్రాణులుగా కలిసిపోయాడేమో అన్నట్టుగా ఉందిట. తన్మయతను ప్రతిధ్వనులు చక్కని చేసి మున్ను పూర్వం ఎప్పుడో అట్టి భూతమయున్ మృక్కెద బాధరాయణి తపోధన్యాగ్రనింధీమణి. అటువంటి ఆ మహానుభావుణ్ణి శుకుణ్ణి నేను భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తున్నాను అన్నాడు ఆయన. శుకుడుపై గోచియులేక మున్నట చోద్యమందుతు ఏగగా. ఇంకో తమాషా కూడా జరిగిందన్నారు. శుకుడు తండ్రిని విడిచిపెట్టి ఐశ్వర్యాదుల మీద వ్యామోహం లేక, కీర్తి మీద, శరీరం మీద కూడా భ్రాంతి లేక, ఒక్క గోచి గుడ్డ కూడా ధరించకుండా, గోచి లేక ఆకాశగంగ మందాకిని అని పిలువబడుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు చెప్పాలంటే కేదారం దగ్గర ఉంది ఆ స్థలం. ఆ కేదారం దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆయన ఈ నెరకొస్తున్నాడు. ఆ ఆకాశగంగలో మందాకినిలో కొంతమంది అప్సరసలు, రంభ, ఊర్వశి, వరూధిని, హేమ, తిలోత్తమ, హరిణి మొదలైన స్త్రీలు అక్కడికి ఎవరు రారు. ఇంచేదంటే చాలా డీప్ ఫ్రిడ్జ్ లో ఉంటుంది. క్రమంగా కేదారం దాటి వెళ్ళిపోతే 2-3 కిలోమీటర్లు. అక్కడికి వెళ్తే ఇంక మనం వెనక్కి తిరిగినాం, ఉపన్యాసం చెప్పడానికి ఇంకెవరు ఉండరు. అందుకే వెళ్ళాలి అక్కడ దాకా. కొంత దూరం వెనక్కి వచ్చేసాం. కేదారం దాటిన తర్వాత శంకరాచార్యుల వారు శరీరం విడిచిపెట్టిన స్థలం ఉందే, అది అసలు మందాకిని పుట్టిన స్థలం. సరిగ్గా కేదారేశ్వర దర్శనం చేసుకుని ఆది శంకరాచార్యుల వారు అక్కడి నుంచి 3 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి అక్కడ శరీరం విడిచిపెట్టాట. శిష్యులు చూస్తూ ఉండగా ఆయన కాబట్టి, శివుడు కాబట్టి వెళ్ళిపోయారు. విష్ణు స్వరూపుడు వ్యాసుడంటే. వ్యాసో నారాయణో హరి శంకర శంకరోపమః అని. వ్యాసుడంటే విష్ణువు, ఇక శివుడెవరు? శంకరుడిగా పుట్టారు. అందుకే ఈ కలియుగంలో ఇద్దరు ప్రమాణం. ఆ ఇద్దరిని మనం రోజు తలుచుకోవాలి. ఒకడిని వ్యాసుడిని, ఒకడిని శంకరుణ్ణి. గురువులు వీళ్ళిద్దరు కూడా. మనకి 29వ తారీఖు నాడు శంకర జయంతి వచ్చింది. ఏ డాక్టర్ గారు సంకల్పిస్తే ఉదయం పూట శంకర జయంతి నాడు అపూర్వంగా శంకరుడి పూజ చేసుకుందాం, శంకరుడి మాటలు కూడా కొన్ని విందాం. వింటే గురు రుణం, దేవతా రుణం, త్రిమూర్తుల రుణం కొంతవరకు మనం తీర్చుకోగలుగుతాం. అంత పవిత్రత ఇది. అదేం యోగమో తెలియదు కానీ నేను పురాణం చెప్పినప్పుడల్లా ఏదో శుభం జరుగుతుంది ఇక్కడ. లాస్ట్ టైం ఏమో శ్రీరామనవమి రోజులు వచ్చాయి, నవమి కళ్యాణం చేసుకున్నాం. ఈసారి శంకర జయంతి వచ్చింది మన అదృష్టవశాత్తు వైశాఖ మాసంలోనా. అంచేత నిజంగా డాక్టర్ గారి కంటే మీరంతా, డాక్టర్ గారి పిల్లలు మీరు అదృష్టవంతులు. మంచి సుఖంగా పొందుతున్నారు, ఫ్రీగా మరి ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మా చిన్నప్పుడు ఏర్పాట్లు కష్టంగా ఉండేవి. అంచేత చెప్పొచ్చేది ఏంటంటే అటువంటి మహానుభావులు వెళ్ళిన ఆ స్థలంలోకి వెళ్ళిపోతున్నాడు ఈయన. అంచేత అక్కడికి ఎవరు రారు కాబట్టి అప్సరసలు నిశ్శంకగా ఏం భయపడకుండా గొడ్లన్నీ ఎప్పుడు శుభ్రంగా స్నానం చేస్తారన్నమాట. చల్లకాలలో అని పాడుకుంటారు. అక్కడికి ఎవడో రాడు, చీరలు ఎత్తుకుపోవడం కనుక అందుకని అని పాడుకుంటూ ఉంటే పాపం శుకుడు వాళ్ళకి చూడకుండా అలాగే జాయ్ పరబ్రహ్మని వెళ్ళిపోతున్నాడు. వెనకే వచ్చారు, రిటైర్ అయిపోయారు. ఆయన 4 ఏళ్ళు ఎక్కువ సర్వీస్ కూడా చేశాడు. అదృష్టవశాత్తు తప్పుంటే వల్ల అలా రిటైర్ అయిపోయిన పెద్ద మనిషి మహానుభావుడు వేదవ్యాసుడి గడ్డంతో దాంతో ముసలాయన పెడుతున్నాడు. ఇక్కడ చూడండి తమాషా. కుర్రాడు దిగంబరుడు గోచీనేని శుకుడు అలా పెడుతున్నాడు. ఆయన్ను చూసి బట్టలు కట్టుకోలేదు ఆడవాళ్ళు ఎవరు, అప్సరసలు, నవయౌవనంలో ఉన్న స్త్రీలు. ఈ వెనకే ముసలాయన రిటైర్ అయిపోయినాయి. పురాణాలు చెప్పినాయి పోయి ఏవో అమెరికాలంటే కొన్ని దేశాలు కూడా తిరిగిన వాడు. అటువంటి వేదవ్యాసుడు వస్తూ ఉంటే
సిగ్గుపడిపోయి గౌక్కుని బట్టలు కట్టేసుకున్నారట ఆడవాళ్ళు. కొడుకో కొడుకో అని ఏడుస్తూ పెడుతున్నాయని అంత బాధలో కూడా ఆగిపోయాడు. అప్సరసల్లారా మీరు నన్ను అవమానపరుస్తున్నారు అన్నట్టు. మేము ఎక్కడ అవమానపరిచామండి, మేము మా గుట్లో మేము కట్టుకుంటున్నాం అన్నారు వాళ్ళు. అంటే అవమానం కాకేమిటి, గోచీగొడ్డలేని దిగంబరుడు నవయౌవనంలో ఉన్న నా కుమారుడు మీ కళ్ళ ముందు పెడితే మీరు ఆయన్ని చూసి సిగ్గుపడకుండా హాయిగా స్నానం చేశారు, మీరు గుడ్లు కట్టుకోవాలి. ముసలాయన్ని మీకు తాతయ్య లాంటి వాడిని, అటువంటిది నేను వస్తూ ఉంటే నన్ను చూసి మీరు ఎందుకు బట్టలు కట్టుకుంటున్నారు అంటే నన్ను అవమానపరిచినట్టే, నాలో మీరు దుర్బుద్ధి చూసినట్టే కదా అన్నాడు. ఆయన బాధ అర్థమైందా? యువకుడిని చూసి గుడ్డలు లేని వాడిని చూసి మీరు గుడ్డలు కట్టలా అంటే ఆయన మీద మీకు నమ్మకం ఉంది, ఆయన స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉంటాడనే నమ్మకం ఉంది. నా దగ్గరకు వచ్చేసరికి ముసలాయిని చూసి గుడ్డ కట్టారు అంటే నేను ముసలాండైనా ఇంకా నాలో కామక్రోధాదులు ఉన్నాయని మీ నమ్మకమా? మీకు అలాంటి విశ్వాసం లేదా నా మీద? ఆయనలాగా యోగ నిష్ఠాగనిష్ఠుండనే విశ్వాసం లేదా? నా మీద మీకు అవిశ్వాసం ఉంది కదా అన్నాడు. ఇందులో సందేహం ఉంది, నిన్ను మేము నమ్మం, నీ కొడుకు నమ్మేమన్నారు వాడు. ఇంకో పెద్ద దెబ్బది. ఓయి వేదవ్యాస, నీ కుమారుడు సమస్త ప్రాణులలో పరబ్రహ్మను చూస్తాడు. ఆయన నగ్నంగా ఉన్న సుందరీముడుల్ని మమ్మల్ని చూస్తే ఏ దేవుణ్ణి గుర్తు తెచ్చుకుంటాడో మామూలు మనిషిని చూసినా అలాగే ఉంటాడు, ఆవుని చూసినా అలాగే ఉంటాడు, నిన్ను చూసినా అంతే. సమస్త ప్రాణులలో ఆయనకి పరబ్రహ్మమే కనబడతాడు. ఆయనకి కామక్రోధాదులు లేవు. ఆయన సర్వభూతమయుడు, ఆయన యోగి, ఆయన అవధూత, ఆయన పరమహంస, ఆయనకి కామాదులు లేవు. అందుకే ఆయనని చూచి మేము నిశ్చింతగా నిర్వికారంగా బట్టలు కట్టుకోకుండా దిగంబరంగా స్నానం చేశాం. కానీ నీలో కామక్రోధాదులు ఇంకా పోలా. నీలోనే కామం పోతే కుమారుడినే కామం ఉందిగా, కొడుకునే వ్యామోహం, అందుకే ఏడుస్తూ వెంటబడ్డావు. అందుకే నిన్ను చూసి ఎందుకైనా మంచిదని మా జాగ్రత్త మేము తీసుకున్నాం అన్నారు. ఇప్పుడు వ్యాసుడికి దుఃఖము ఆనందం వచ్చాయిట. ఏమిటి దుఃఖం? నా కుమారుడికి ఉన్నంత నిష్ఠ నాకు లేదు, ఇంకా నాలో కామక్రోధాదులు ఉన్నాయి, నేను గుర్తించలేకపోయా, అందుకే ఆడవాళ్ళు నన్ను చూచి సిగ్గుపడుతున్నారు, అప్సరసలు నాకు బుద్ధి చెప్పారు, ఇంకా నేను గొప్ప సాధకుడిని అవ్వలేకపోయానే, నేను ఋషిని అవ్వలేకపోయానే అని బాధ. సంతోషం ఏమిటి? నేనంత గొప్పవాడి కాలేకపోయినా నేను కన్నా నా కుమారుడు నాకంటే మిన్నగదా, చాలు. నా కొడుకు గొప్పవాడు అనుకుంటే తండ్రికి ఆనందం అంటండి. తనకంటే తన కొడుక్కి మంచి ఉద్యోగం వస్తే ఎంత ఆనందం ఎక్కువ మంది తండ్రులకి నేను అనుకుంటున్నాను. అంతేగాని దిక్కుమాల కొడుక నీకు మంచి ఉద్యోగం నాకు చెడ్డ ఉద్యోగం అనేవాడు ఉంటాడా? అక్కడ ఉండడు. మంచి తండ్రికి నా కుమారుడు గొప్పవాడనే ఆనందమా, తానేమో అంత గొప్పవాడిని కాలేకపోయాననే దుఃఖమా, రెండూ ఒకేసారి వచ్చాయి. ఇంతటి కుమారుడు తనకి దక్కకుండా పోతున్నాడని మళ్ళీ వెళ్ళాడు. చివరికి కుమారుడు అదృశ్యమైపోయాడు ఆ కేదారం దగ్గర. అప్పుడు ఇంకా ఏడుస్తూ ఉంటే శివుడు వచ్చి, ఏడవకనైనా ఎంత ఏడ్చినా ఇక నీ కుమారుడు రాడు, కానీ నీకు నీ పక్కనే నీడ ఉండేలా చేస్తా, నీ కొడుకు నీడ, ఆ ఛాయాసుకుడిని చూసి సంతోషం పొందు అన్నాడు. అందుకే వ్యాసుడు నడుస్తూ ఉంటే ఆయన పక్కనే ఛాయాసుకుడు ఉంటాడు నీడగా. ఆ నీడే కొడుకు రూపంలో కనపడుతూ ఉంటుంది. ఓహో కుమారాన్ని ఆనందపడిపోతూ ఉంటాడు, ఫోటోలు చూసి లేకపోతే వీడియో చూసి ఆనందపడినట్టుగా. అలాంటి ఆ సుకుడికి కూడా నమస్కరిస్తున్నాను. అప్సరసల సర్టిఫికెట్ పొందిన మహానుభావుడికి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు మీకు భాగవతాన్ని ప్రవచిస్తున్నాను. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురగో రసికాగా భువి భావుకాగా. దీన్ని కూడా పోతరగా చక్కగానే అనువాదం చేశాడు. వేదకల్ప వృక్ష విగళితమయీ సుఖముఖ సుధాద్రవమున మనసియున్న భాగవత పురాణ ఫలరసాసాదన పదవిగనుడు రసిక భవ విధులు. ఓ చోట ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుకు ఒక పండు కాసింది. ఆ పండు బాగా ముగ్గిపోయింది. ముగ్గిపోయిన పండు ఏమవుతుంది? ఎవరు పోయకుండా తనంత తానే గారేస్తే రాలి కింద పడిపోతుంది. ఆ పండే భాగవతం అంటున్నాడు ఆయన. ఆ చెట్టు ఏం చెట్టు పోని మామూలు చెట్ట, అదేమన్నా గానుగు చెట్టు, కానుగు చెట్టు, లేకపోతే ఇంకో పొగడో చెట్టు, తాటి చెట్టు కాదు. ఇది వేద కల్పవృక్షం. వేదం అనేది ఒక కల్పవృక్షంట.
ఆ కల్పవృక్షానికి మంచి పండు కాసింది, చాలా పండు కాసి ఇందులో ఇది గొప్ప పండు అన్నమాట. ఈ పండు కూడా బాగా పండింది, పక్వానికి వచ్చింది అనమాట. మిగల ముగ్గిందంటే అదనమాట. మిగల ముగ్గిన పండు ఏమవుతుంది, అలా గారేస్తే పడిపోతుంది. ఇదే కాకతాళీయం అని ఒక సామెత పుట్టింది. కాకతాళీయం అంటే ఏంటంటే తాళ వృక్షం అనగా తాళి చెట్టు. ఓ తాడి చెట్టుకు ఓ పండు కాసింది, ఆ పండు బాగా పండింది, అది గాలేస్తే కింద పడిపోవాలి. ఇంతలో కాకి ఆ చెట్టు మీద వాళ్ళగానే ఆ దెబ్బకి అది రాయి కింద పడిందిట. ఇప్పుడు కాకి ఏమనుకుంది, నేను పండు పడగొట్టాను వచ్చాను, వేసలు లేదు కానీ లేకపోతే వేరేసేది అనమాట. నిజానికి ఇది కాకిదా ఘనత కాదు. ఆ కాకి వాలకపోయినా కొంచెం గాలికి చెట్టు కొమ్మలు కదిలితే పడిపోయేది. అనుకోకుండా కాకి వాలింది, ఆ పండు కింద రాలింది. ఇప్పుడు కాకి ఏమనుకుంది, నేనే పడగొట్టానంది. అది కాక తాళీయ న్యాయము. కాకి వల్ల పండు రాలడం వల్ల కాకి తానే పడగొట్టాననుకున్నది. కానీ నిజానికి ఘనకార్యం కాకిది కాదు, ఇది కేవలం తనంత తానే పడిపోవాలి అదనమాట. అయితేనే పేరు కాకి వచ్చింది. అలాగా ఈ పండు తనంత తానే రాలిపోయింది, అంత మిగల ముగ్గింది. ఈ పండుని చిలుక కూడా కొట్టిందిట. చిలుక కొట్టిన పండు అంత రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, జామ చెట్టు మీద చిలకలు వాళ్తాయి, తిక్కలు పొడిస్తాయి. ఆ పొడిచిన పండు తింటే స్వర్గానికి వెచ్చని దూరంలో ఉన్నట్టుంటుంది, ఎంత రుచిగా ఉంటుందో. అందుకే చిలుక కొట్టుడు కొడితే అని పాటలు రాసేవారు అనుకోరు. చిలక కొట్టులో చాలా రుచి అనమాట, అది చాలా రుచిగా ఉంటుంది. అటువంటి పండిది. అంటే ఇక్కడ చిలుక అంటే ఎవరన్నమాట, సుఖయోగి. సుఖము అంటే చిలుక కదా, సుకుడు ముట్టుకున్నాడు దీనిని. ఇది పండు, ఆ పండే భాగవతం. పైగా ఈ పండు ఎక్కడి నుంచి వచ్చింది అంటే వేద కల్పవృక్షం నుంచి రాలింది, అంటే వేదముల సారము అని అర్థం అన్నమాట. అటువంటి ఈ భాగవతం అనే కథారసం అండంలో ఉంది ఇక్కడ గొప్పతనం. భాగవతం రసం ఆలయం అన్నాడు మూలంలో. భాగవతం అనే ఈ కల్పవృక్ష ఫల రసం తాగండి. రసం అండం ఏమిటి, ఓ మామిడి పండు ఉంది, ఇది వేసవి కాలం, విస్తరాకులో మామిడి పండు వేసారట పాపం, తిందాం అనుకున్నాయని తాతయ్య సరే ఏదో పిండుకుని రసం తాగుదామని అలా విస్తరాకులో ఉన్న పండు నొక్కాడు. కొంచెం కరెంట్ లేదనుకుంటాను, ఈయన పండు అలా నొక్కగానే అందులోంచి ట్యాంక్ వచ్చి పక్కవాడి దాంట్లో పడింది, పక్క విస్తరాకు. ఈయనకి కొంచెం కనపడదు వినపడదు. కవి అంటే కా అంటే కనిపించదు, వీ అంటే వినపడదు. ఎవరికి కొంచెం కనపడదో ఎవరికి కొంచెం వినపడదు వాడు కవి. కవి అంటే అనమాట, కా అంటే కనిపించదు, వేటది. ఇది చీకట్లో కనపడలా, ఇలా నొక్కగానే ఈ ట్యాంక్ వెళ్ళి పక్కవాడి దాంట్లో పడింది. ఈ పక్క ఆయన అటువంటి వాడు, ఆయన నొక్కున్నాడు, ఆయన కంటే ఆయన ఇస్తట్లోనే పడి పక్కవాడి దాంట్లో పడ్డా. ఈ మొదట ఆయన అన్నాడు, కలియుగం అండి దిక్కుమాలింది, మామిడి పండులో ట్యాంక్ కూడా లేదండి, నొక్కే పండులో ట్యాంకే లేదన్నాడు. ఈ పక్కవాడు అన్నాడు, నిజంగా కలియుగం అండి శాస్త్రి గారు, ఏం చెప్పమంటారంటే నా మామిడి పండులో 2 ట్యాంకులు ఉన్నాయంటో, ఇది కలియుగం పండు అన్నాడు. దిక్కుమాలి కూడా ఇంటికి ఈ నదిలో పడింది ఆయనకి తెలియదు. ఆయన శుభ్రంగా ఎగిరి పండు శుభ్రంగా నాకు తిన్నాడు. మనకి మామిడి పండు వేస్తే ఇంత గొడవ ఉంది, నొక్కాలి, ట్యాంక్ ఏమో మళ్ళీ మన విస్తరలోనే పడాలి, అది తీర్చకాలి, లాగాలి, ఈ లోపు ఈ పీచు పళ్ళలో ఇరుక్కుంటే బయటకు వచ్చి పేకాలి. అదే హాయిగా మొత్తం పండు తొక్క టెంక తీసేసి బాగా పిండేసి ఒక గ్లాసులో పోసి జ్యూస్ ఇస్తే ఎంత సుఖం. ఆ జ్యూస్ డింగ్ 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 అని తాగేది. ఉపన్యాసానికి వచ్చే ముందు ఎవరన్నా పెద్దలు అలా చక్కగా చెంబుడిస్తే తాగేసి వచ్చి బరేవు అని ఉపన్యాసం చెప్పచ్చు. ఇది ఇప్పుడు భాగవతం. వేదమనే కల్పవృక్షమునకు బాగా కాసి మిగల ముగ్గి చిలకు కొట్టిన ఈ పండు తనంత తాను రాలిపోతే, ఆ పండును కూడా ఒక పెద్ద మనిషి బాగా రసం తీసి ఆ రసం నీ దగ్గర పెడితే తాగడానికి తెగులు శుభ్రంగా తాగచ్చు. కష్టమేముంది ఇందులో, వాడి సీతాఫలంలాగా గింజలు ఎరడాలు అవన్నీ తీయడాలు ఇవన్నీ అక్కర్లేకుండా తాగేయచ్చు. భాగవతం తొక్క పీతు టెంక ఏమీ లేని మెత్తని రసం అయినా ఇది జ్యూసు, బాగా మంచి మధురమైన ఫలరసం, పిబత తాగండి అన్నాడు. ఇంతకంటే బాగా ఎవడన్నా చెప్పగలరా? పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః. వేద కల్ప వృక్ష విగళితమయి సుఖముఖ సుధాద్రవమున మనసి ఉన్న భాగవత పురాణ ఫల రసాస్వాదన పదవి కనుడు రసిక భావ విధులు. రసికులై ఉండాలి మనం కూడా, దీన్ని తాగాలనే కోరికతో ఉండాలి. మామిడి పండు రసం పెట్టినా నాకండి షుగర్ అండి నేను తాగలేను అన్నవాడిని మనం ఏం చేయగలం? మనలో షుగర్ ఉంటే పండు రసం తాగలేము. ఈ పండు రసం తాగడానికి షుగర్తో సంబంధం ఏముంది? మైకు దగ్గర కొంచెం చెవుడు లేకపోతే వెళ్ళచ్చు అంతే.
అదొక్కటే మనకు కావాలి, మిషన్ అయినా పెట్టుకుని. అన్ని రకాలుగా ఆ పండు కంటే ఈ పండు విన్నా, ఆ పండు కంటే ఈ పండు తొందరగా భవబంధాలు తొలగిస్తుంది. అది కొంతమంది పేషెంట్లకి విషం కూడా ఫలరసం. ఈ ఫలరసం అన్ని రకాల రోగులకి, సమస్త ఆర్తులకి, సమస్తమైన వ్యాధులకి గొప్ప ఔషధం. అందుకే ఈ ఔషధాన్ని 2 చెవులారా తాగండి, నోటితో కాదు తాగడం. ఇక మీకు పునర్జన్మ ఉండదు అన్నాడు సూత మహర్షి. అద్భుతమైన ఈ శ్లోకం ఈ పద్యంలో. ఇక ఇప్పుడు చెబుతున్నాను వినండి. మా గురువు గారికి, పరమ కరుణాస్వరూపుడికి నమస్కారం చేసుకుని మొదలు పెడుతున్నా. మా గురువు వేదవ్యాసుడు. అంతటి పరబ్రహ్మం మరొకడు లేడు. 1, 2, 18 పురాణాలు, ఇతిహాసం, బ్రహ్మసూత్రాలు ఇన్ని రాసిన మహానుభావుడు. ఆయన చాలా కాలం పాటు పరమ పవిత్రమైన బదరికావనం దగ్గర సరస్వతీ నదీ తీరంలో తపస్సు చేశాడు. సరస్వతీ నది కేవలం బదరీ దగ్గర మాత్రమే కనపడుతుంది, ఇంకెక్కడా కనపడదు. ఇప్పటికి కూడా మీరు బదరీ వెడితే అక్కడ సరస్వతీ నదీ తీరంలో మానా అంటారు ఆ ప్రదేశాన్ని. బదరీ నుంచి 4 కిలోమీటర్లు అన్నమాట. సరస్వతి చాలా చల్లగా ఉంటుంది, గడ్డగట్టిస్తుంది ఆ నీరు. అదిగో అక్కడ ఒక కొండ, గుహలు ఉన్నాయి. ఒక గుహ వ్యాస గుహ, ఒకటి గణేష గుహ అన్నమాట. అక్కడ పెంకుటిల్లి, ఇక్కడ పెంకుటిల్లి ఉన్నట్టుగా ఒకటి గణపతిది, ఒకటి వ్యాసుడిది అన్నమాట. అక్కడ వ్యాసుడు చాలా కాలం భక్తితో తపస్సు చేశాడు. పుష్కర కాలంబు తపంబాచరించానని దేవి భాగవతులు కూడా 12 ఏళ్ళు తపస్సు చేశాడు ఒకప్పుడు. వన్స్ అపాన్ ఏ టైం. ఆయన కూడా చిరంజీవి కదా. మరి ఒకనాడు సరస్వతీ నదిలో చల్లని నీటిలో హాయిగా స్నానం చేసేసాడు. మామూలు వాడితో స్నానం చేస్తే ఎక్కువసేపు ఉంటే గడ్డగట్టి ఆ తర్వాత ఉండడు వాడు, పైకి కూడా లాగాలి. సరే, శరీరం స్తంభించిపోతుంది. అంత మంచులో స్నానం ఎలా చేయగలడు అంటే ఆయన యోగి పొంగవుడు, విష్ణు స్వరూపుడు కనుక. ఆయన స్నానం చేశాక బండరాయి మీద కూర్చున్నాడు. సంధ్యావందనాది కార్యక్రమాలు, నిత్య హోమాలు పూర్తి చేసుకున్నాడు. జపం చేద్దామంటే ఆ పూట మనస్సు ఎందుకో కొంచెం చికాకుగా ఉందిట. ఏమిటిది, అశాంతిగా ఉంది, జపం చేయలేకపోతున్నాను అనుకుంటున్నాడు ఆయన. ఏమిటో తెలియదు కారణం. పోనీ కారణం తెలిస్తే దానికి ఒక చికిత్స ఉంటుంది. ఏమీ తెలియదు, మనస్సులో మాత్రం బాగా అశాంతిగా ఉంది. ఎక్కడో లోపం చేశాను, భగవంతుని కథలు రాయలేదు, భగవన్నామం చేయలేదు, అదేమైనా నన్ను ఏడిపిస్తోందా, నా అశాంతికి కారణం అదా అనుకున్నాడు. పైలుండు ఋగ్వేద పఠనంబు దొరకొనే సామంబు జైమిని చదువుతుండే. నాకు శిష్యులు 4 ఉన్నారు, మహానుభావులు. నాకంటే గొప్పవాళ్ళు, నాతో సమానులే తప్ప తక్కువ వాళ్ళు లేరు. నా శిష్యులతో గొప్పవాళ్ళు అన్నాడు ఆయన. సమధిక సప్తవీశ్వరులు జైమిని పైల సుమంతులు అని. సమధిక అండంలో ఉంది గొప్పతనం. నాకంటే ఎక్కువ వాళ్ళే, లేదా నా అంత వాళ్ళు, అంతేగాని తక్కువ వాళ్ళు కాదు. వాడు జైమిని, పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు. ఇందులో పైలుడు అనే ఋషి ఋగ్వేదం చదివాడు, జైమిని మహర్షి సామం చదివాడు, సుమంతుడు అధర్వణ వేదం తీసుకున్నాడు, వైశంపాయనుడు యజుర్వేదం చదివాడు. ఇక అఖిల పురాణేతిహాసముల్ మా తండ్రి రోమహర్షణుడు నిరూఢిదాల్చే. మా వ్యాసుడు అనుకుంటున్నాడు ఏమని, నా శిష్యుల్లో కల్లా గొప్పవాడు రోమహర్షణుడు, ఆయనే సూతుడంటే. ఆ సూత మహర్షి పురాణాలు, భారతేతిహాసం ఇవి ఆయన పుచ్చుకున్నాడు. పురాణేతిహాసాలన్నీ సూత మహర్షి కంఠస్థం చేశాడు. కంఠస్థమే, మళ్ళీ ఎదురుండి వ్యాసపీఠం పెట్టుకోవడం, 2 పద్యాలు డింగ్ 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 అని అనడం, ఆ తర్వాత వాడి కిందకి పైకి తోడటం, మళ్ళీ తర్వాత ఎక్కడ దాకా వచ్చానండి అని అడగడం లేదట. మహానుభావుడు ఆయన, భగవంతుడు ఆయనకి ఆ శక్తి ఇచ్చాడు. ఏం చేస్తాం, ఒక్కొక్కరికో శక్తి ఇస్తాడు. అఖిల పురాణేతిహాసములన్నీ ఆ రామహర్షణుడు పూర్తిగా ధారణ చేసేశాడు, కంఠస్థం చేశాడు. నిద్దట్లో అడిగితే పురాణాల పేరు చెప్తాడు, సందేహాలు తీరుస్తాడు. అంత గొప్పవాడు అన్నమాట. ఇన్ని చేశానే, ఇన్ని పురాణాలు చెప్పానే, ఎంతమంది శిష్యుల్ని తయారు చేశాను, మరి అయినా నాకెందుకు మనశ్శాంతి లేదు? ఏమిటి నా లోపం? పూర్తిగా అర్థం కాదు, అర్థమైనట్టు ఉంటుంది మళ్ళీ. ఎలా? ఇది ఆయన శాంతి.
ఈయన బాధలా ఉండగా ఆకాశంలో ఠింగ్ అని మన సినిమాల్లో చూపించినట్టుగా మెరుపు మెరిసింది అనమాట. చూపిస్తూ ఉంటాడు సార్ అంటాడు కనుక సౌండ్ అనమాట. పై నుంచి ఎందుకు వెలుతురు చూపిస్తాడు అనమాట. అలా ఒక వెలుతురు దిగుతున్నది, మహాకాంతి, పిండి వెన్నెలలో ఉంది ఆ కాంతి. శరత్కాలంలో మేఘంలో ఉన్నది ఆ కాంతి, పాలు నురగలో ఉంది ఆ కాంతి. అంటే అంత పూర్తిగా తెల్లని ముద్ద దిగుతుంది అనమాట. ఆ కాంతి పుంజం కిందకి దిగుతున్నది. ఆ కాంతి పుంజం పాటలు పాడుతోంది చక్కగా, అద్భుతంగా ఉంది ఆ గానం కూడా. ఆ మాధుర్యం వింటున్నాడు ఈయన, అందులో తేలిపోతున్నాడు ఆయన. తన చేతి వల్లకీ తంత్రీ చయంబున సతత నారాయణ శబ్దమొప్ప ఆనన సంభూత హరిహీతరవ సుధాధారల యోగీంద్రతతులు చొక్క కపిల జటాభార ఘనదీప్తి పుంజం బుద్ధిశలు ప్రభాత దీధితి వహింప తనులగ్న తులసికా దామగంధంబులు గగనాంతరాళంబు గప్పి కొనగా వచ్చే మెంట నుండి వాసవి నందను కడకు మాటలాడ కరుణతోడ భద్ర విమల కీర్తి పారగుడు ఆరూఢనయ విశారదుండు నారదుండు. ఒక ఆయన దిగుతున్నాడు. ఎవరు అంటే ఆయన మహాకీర్తిమంతుడు, ఆయన పూజ్యుడు, తెల్లగా ఉంటాడు ఆయన. ఆయనే మహాత్ముడు, నీతి కోవిదుడు నారద మహర్షి. ఇంటికి పైనుంచి కిందకి దిగేది ఎవరన్నమాట? నారద మహర్షి. భద్ర విమల కీర్తి పారగుడు ఆయన, ఆరూఢ నయ విశారదుడు. ఇంకా అంత నీతి శాస్త్రంలో ఆరితేరిన వాడు, వన్నెకెక్కిన వాడు ఒకడు లేడు. ఆ నారదుడు కిందకి దిగాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన తన చేతిలో వీణ పెట్టుకున్నాడు. అని వాయిస్తాడు. ఆ వాయించినప్పుడు అందులో సరిగమ పదనిస అని 8 అక్షరాలకి బదులుగా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. గట్టిగా అన్నమాట, ఇంటికి వెళ్ళే తర్వాత గట్టిగా ఓం నమో నారాయణాయ. ఇది నోరు నవ్వంగా హరికీర్తి నుడువడే. అంటే నాకు వినపడద్దు, నాకే వినపడదు అంటే గట్టి అన్నమాట. ఎంత కష్టపడి ఎంత ఎత్తితే కంఠం, పరమాత్ముడు అంత సంతోషిస్తాడు అన్నమాట. అలాగా ఆ వల్లకి తంత్రీచయంతో వీణా తంతులు వీటుతూ నారాయణ స్మరణ చేస్తున్నాడు. అందుకే ముక్కుతిమ్మన పారిజాతాపరణలు ఏమన్నాడు? తన చేతి వల్లకి తంత్రీచయంబున సతత నారాయణ శబ్దమప్ప అని. ఆయనంటే సరిగమ పదనిస సంయస్వరంబుల మగతి నభోవాయు నిగతి మొరయ అని మార్చాడు దాన్ని ముక్కుతిమ్మన. సరిగమ పదనిస బదులుగా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి. అది 8, ఇది 8 కదా మరి. దీన్ని దాన్ని మేళవించాడు, మహతి వాయిస్తున్నాడు. ఇది ఆకాశంతో వ్యాపిస్తోందిట. ఈ గాలి అలా వెళ్ళిపోతున్నాడు, తరంగాలుగా పైకి వెళ్ళిపోతుంది, శబ్ద తరంగాలు వెళ్ళిపోతుంది. ఆయన నోటి నుంచి హరిస్మరణ, హరిగీతాలు తప్ప మరొకటి రావు.
ఆ హరిగీత రవ సుధాధారలతో, ఆ హరి పాటలు అనే అమృతంతో యోగులు పులకించిపోతారు. యోగులకు ఆనందంట హరిగీతాలు పాడితే. ఎంత ఆనందపడతారండి వాడు ఆ పాటలు వస్తే. అని దేవతలు ఋషులు పులకించిపోతున్నారు. ఇక ఆ మహానుభావుడు జుట్టు దిట, నల్లని జుట్టు, కపిల జటాభారం అన్నారు. అంటే కపిలం అంటే నలుపు అనమాట. నారద జుట్టు ఎలా ఉంటుంది అనమాట, దీన్ని బట్టి నల్లగా ఉంటుంది. తరచుగా అప్పుడప్పుడు ఆ నలుపులో ఒక రవ్వంత రాగి రంగు కూడా వస్తుంది. ఎందుకంటే జుట్టుకి ఆయన నూనె రాయాడు. మనమైతే ఆవదాలు అవేవో రకరకాల నూనెలు రాసి మెంతి పిండి పెట్టి నెత్తి మీద, గొంతు పిండి పెట్టి, శనగ పిండి పెట్టి, తలంటి నానాగంధ్ర కూడా ఆయనకి ఏం కావాలి, ఏమక్కర్లా ఆ జటాదోటం వేసేసుకుంటాడు. అంచేత నల్లని జడలు, మధ్య మధ్యలో రవ్వంత రాగి రంగులో ఉన్న వెంట్రుకలు, వెరసి ఆ జుట్టు అలా ఉంది. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే ఆ జుట్టుతో పెద్దకు దిగుతూ ఉంటే దిశలు ప్రభాత గీతి వశింప. ఆయన దిగుతూ ఉంటే ఆ జుట్టుముడి వల్ల దిక్కులు తెల్లవారుజామున సూర్యుడు ఉదయిస్తూ ఉంటే ఆ సూర్యకిరణాలతో ఎలా ఉంటుందో అలా ఉంది. అరుణారుణ వర్ణంతో ఉన్నది. అందుకే జడలు మోక్షద్రుపల్లవ శంక చేయన్నాడు మళ్ళీ ముక్కుతిమ్మల పారిజాతాపహరణంలో. ఆయన మోక్షమిచ్చే చెట్టు, చెట్టుకి పుట్టిన చిగుళ్ళులా ఉన్నాయి అది. కొన్ని వెంట్రుకలు, కొన్ని నల్లగా ఉన్నాయి. మొత్తం మీద ఆయన జుట్టు నుంచి వచ్చి ఎక్కువ కాంతి పట్టుకి ప్రభాత వర్ణాన్ని ఇస్తుంది లోకానికి. అరుణ వర్ణం ఎరుపు రంగు ఇస్తుంది. మెడ నిండా తులసి దండలు వేసుకున్నాడు, తులసి మాలలు. ఈ తులసి మాసలు గుబాడిస్తున్నాయి. మంచి తులసి అనమాట అది. దళమున్నకొక విష్ణువుగా కృష్ణ తులసివే, శ్రీ విష్ణు తులసివే. ఎంత అందంగా రాశారండి ఆ రోజుల్లో. నిజంగా ఏంటో తెలియదు. కొంతమంది రాతలు పువ్వులేమో నన్ను కోసేస్తున్నావా, నన్ను పొడుస్తావని ఏడవో. దేవుని పని కృష్ణశాస్త్రి రాశాడనమాట. ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు, పూలిమ్మని రెమ్మ రెమ్మకు, ఎంత తొందరలే హరి పూజకు, ప్రొద్దు పొడవక ముందే పూలిమ్మని, కొలువైతివా దేవి కోటలో, కొలువైతివా దేవి కోటలో, తులసి తులసి దయాపూర్ణ కలసి, మల్లెలివే మా తల్లి వరలక్ష్మికి. ఎంత అద్భుతం భావం. ఈ చెట్లన్నీ పులకించిపోతూ ఎప్పుడు తెల్లారుతుందా, మా పువ్వులు కోసి ఆ కృష్ణుడి పాదాల దగ్గర పెడతారా అనుకుంటాయిట. అందుకే ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు, పూలిమ్మని రెమ్మ రెమ్మకు అన్నాడు. ఈ భావము గుణసుందరి కథలో పెంగళి నాగేంద్రరావు రాశాడు. అందుకు చెబుతున్నాను ఇది. అందులో ఒక గుణసుందరి అని 1949లో విడుదలైన సినిమా 47లో మొదలెట్టి 49లో దాన్ని రిలీజ్ చేశారు. అద్భుతమైన సినిమా. ఓ 50 సార్లు చూడండి మీరు. అదొక దృశ్య కావ్యం. అందులో ఉన్నంత భక్తిరసం ఎక్కడ ఉండదు. భక్తిరసం చిప్పిల్లింది అందులో. అందులో ఒక పాట ఉంది, మలయాళగాయని. మలయాళం ఆవిడ తెలుగులోకి వచ్చి తెలుగు వాళ్ళు మించిపోయి పాడింది. ఆవిడ పి లీల మొట్టమొదటి పాట ఆవిడ అందులో ఆ సినిమాలో. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే, జయమునీయవే, సతము నిన్ను కొల్లిచేము సద్గతి నీవే, సద్గతి నీవే. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే. అందులో అంటుందన్నమాట, దళమున్నకొక విష్ణువుగా విష్ణు తులసివే, శ్రీకృష్ణ తులసివే. అద్భుతం ఆ భావన. కొమ్మలు విరిసి, దళములు విరిసి, మా ఇంట వెలసి, ఓ తులసి, శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే అంటుంది. అటువంటి పాటలు వింటే మనకు ఒక ఉదాత్తమైన భావన. మన శరీరంలో అణువుణువు పొంగుతుంది. మనం పుట్టాక చావడం కాదు, మన శరీరం, మన సమస్తం భగవంతుడికి వినియోగపడాలి అని. పువ్వులు ఎప్పుడు నన్ను ఎందుకు కోసేస్తున్నావు అని ఏడవట, పుష్పాలు విలాపం చెయ్యవట, విలాసం చూపిస్తాయట. మమ్మల్ని కొయ్యండి, తీసుకెళ్ళండి, సుస్పష్టంగా చెప్పాయి మన పురాణాల్లో. వాటిల్లో మమ్మల్ని దేవుడికైనా వెయ్యండి, పౌరాణికుడి మెడలో వెయ్యండి, దేశభక్తులు అన్నిటికంటే దేశం కాపాడే వాళ్ళ కాళ్ళ కింద పడి నలిగిపోవాలనుకుంటున్నాం, అందులో వెయ్యండి అని. అందుకే సుభద్రా కుమారి చౌహాన్ అని హిందీలో ఫూలోంకి చాహ్ అని ఒక కవిత్వం రాసింది. అందులో ఏముందో తెలుసా,
అసలు నన్ను దేవుడికి వెయ్యకపోయినా పర్వాలా, ఇంకో చోట వెయ్యకపోయినా పర్వాలా, దేశం కోసం పోరాడే వీర జవాన్లు ఎవరున్నారో, ఈ దేశం కోసం తిండిని పెట్టే రైతులు ఎక్కడున్నారో వాళ్ళ కాళ్ళ కింద బారేయండి, ఆ జవాన్ కింద కిసాన్ కాళ్ళ కింద నలిగిపోవాలని కోరుతుంది ఆవిడ. ఇవి కోరుకుంటాయట పువ్వులు మనకి. అందుకనే ఈ మహానుభావుడు నారదుడు తన మెడలో తులసి మాల వేసుకుని ఆ తులసి మాలలతో సువాసనతో చుట్టుపక్కల గుబాళింపజేస్తున్నాడు. తను లగ్న తులసి కామ గంధంబులు గగనాంతరాళంబు గప్పి కొనగా. ఆయన శరీరం మీద ఉన్న తులసి మాలల నుంచి వస్తున్న సువాసన ఆకాశం అంతా వ్యాపించింది. అంటే ఎంత వాసన! మామూలు పెర్ఫ్యూమ్ ఇక్కడ కొడితే ఒంటరాజవనం దాటదు. ఒంటరాజవనం దేవుడు ఎక్కువ, నేను కొట్టుకున్న సెంటు నాకే లేదు. ఆయన అంటే నేను కొట్టుకోలేదండి, చెప్తున్నాను. ఆయన సెంటు ఆయనకే లేదు. దిక్కుమాల సెంటు ఉంటుంది, చెమట కంపు, అవి అయితే కొంచెం ఊరి దగ్గర వెళ్ళచ్చు. ఆ తులసి అలా కాదే, సమస్తమైన గగనాంతరాళాన్ని వ్యాపించిందిట. అలాగ భూమి మీదకి దిగాడు. మెంట నుండి వాసవీనందలు కడకు మాటలాడకరుణ తోడ. వాసవి అంటే వసువు యొక్క వీర్యం వల్ల జన్మించింది గనక సత్యవతి, వ్యాసుడి తల్లి పేరు వాసవి. ఆ సత్యవతి పుత్రుడి దగ్గరకు వచ్చాడు మాట్లాడడానికి, ప్రేమతో మాట్లాడడానికి, ఆయనకున్న అశాంతి తొలగించడానికి, ప్రశాంతినివ్వడానికి, కర్తవ్యాన్ని నిరూపించడానికి, అసలు ఆయన్ని గొప్పవాణ్ణి చేయడానికి, మనకి భాగ్యం కలిగించడానికి పూజ్యుడు నారదుడు దేవఋషి మహర్షి చచ్చర విచ్చేశాడు ఈ చోటికనమాట. ఆయన వచ్చి ఎదురుగుండా నిలబడగానే ఆ కాంతిలోంచి దిగిన నారదుణ్ణి చూచి వినయం సంభ్రమం ఈ రెండు ముప్పిరుగొనగా పెళ్ళుగొనగా ఆనందంతో పులకరించి లేచి నిలబడి నారదునికి ఆసనమిచ్చాడు. జంక చర్మం మీద దర్భల మీద కూర్చోబెట్టాడు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లిచ్చాడు, తాగడానికి నీరిచ్చాడు, కిన్లే బాటిల్ ఇచ్చాడు. ఆపై పండు కూడా తినడానికి ఇచ్చాడు. చట్నీ మాత్రం కొబ్బరి వేయకుండా చేశాడు ఇడ్లీలోకి. మళ్ళీ నారదుడికి కొంచెం గొంతుకి ఇబ్బంది, కొబ్బరి ఒకటి డాల్డా ఒకటి నారదునికి పడదు నాకు మళ్ళీ. అందుకని అవి నేను మంచి టిఫిన్లు అవి పెట్టిన తర్వాత ఆపై వినయంగా కూర్చొని ఇలా అన్నాడు. ఆయన ఏమన్నాడో తెలుసుకోవాలి కదా. రేపు థర్స్డే మళ్ళీ యథాప్రకారంగా 6:30కి కలుసుకుని ముచ్చటించుకుందాం. అంతవరకు మీ అందరికీ కూడా భగవంతుడి యొక్క కృప, ఈ పరమ పవిత్ర నైమిశారంగా నాకు ఇప్పుడు పులకిస్తోందనమాట. ఎంతమంది ఋషుల్ని చూస్తున్నాను, ఎంతమంది దివ్య ఋషులు, మహర్షులు, దేవఋషులను చూస్తున్నాను. వీళ్ళందరూ కూడా ఆ గోమాతల సన్నిధానంలో గోపాలకుని యొక్క కథ వింటున్నారు. ఇలాగే చివరికి వచ్చేసరికి ఇసుక వేస్తే రానంత జనం ప్రభంజనంగా వచ్చి విని జీవితం చరితార్థం చేసుకోండి. న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.